పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నా ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తికి పరిచయ వాక్యాలు అవసరం లేదు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, ప్రయోక్తగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా, మోటివేషనల్ స్పీకర్గా 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. ప్రదీప్ గారిని మరొకసారి మీకు పరిచయం చేస్తూ వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే ప్రభు గారు. మన ఎన్నేళ్ళ అనుబంధం ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నాం మనం ఏళ్ల తరబడి నుంచి. నిజంగా 42 ఇయర్స్ అయితే మనకు పరిచయం దాదాపు 35 ఇయర్స్గా ఈజీగా అండి ఈజీగా 35 ఏళ్ళ నుంచి తెలుసు. ఎలా నన్ను కెరియర్లో చాలా సపోర్ట్ చేసిన జర్నలిస్ట్లో మీరు ఒకరు. ఆల్వేస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ యూ. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు సార్. ఉన్నదాంతో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతుడు. సో ఐఎమ్ హ్యాపీ విత్ మీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ నౌ? హ్యాపెనింగ్ అంటే 42 ఏళ్ళ నుంచి ఒక్కరోజు కూడా ఖాళీ లేదు, రేపు ఏంటి అని భయం లేదు. మన ఆనందంగా ఉన్నాం. రైట్ నౌ నేను ఐఎమ్ ఇంటూ 3 సెగ్మెంట్స్. ఒకటి యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్, ఇది. రెండోది కార్పొరేట్ ఫిల్మ్స్, ఈవెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటా. మూడోది నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్. నెలలో ఎటు చూసినా 30 రోజులు బిజీగా. మీ ఇంటర్వ్యూ పట్టుకోవడం కూడా కష్టమైంది కదా? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీకోసం, సుమన్ టీవీ కోసం ఎప్పుడైనా ఓకే. థ్యాంక్ యూ సార్. ప్రయారిటీ ఆఫ్ యువర్ వర్క్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్? అలా ఏం లేదండి. నాకు యాక్టింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండు ప్రయారిటీ. అలాగే నా కార్పొరేట్ ఫిల్మ్స్ కానీ, నేను చేసే ఈవెంట్స్ కానీ, ఈవెంట్స్ కూడా బోల్డ్ చేస్తూ ఉంటాను. నాకు ఒక కంపెనీ ఉంది, చేస్తూనే ఉంటాం. యూనిఫోకస్, ఏది ముందు వస్తే అది. ఈ రోజున ప్రభు గారు అని రాసేసా అనుకోండి, సుమన్ టీవీ అని రాసేసా అనుకోండి, ఇవాళ ఇంకంతే. సినిమాల్లో మంచి రికగ్నిషన్ ఉంది, నాకు చాలా ఉంది. కానీ నాకు సరైన క్యారెక్టర్లు పడతాల కాబట్టి నేను సెలెక్టివ్గా ఉందామని నిశ్చయించుకున్నాను. సినిమాలు F2 నా ఇమేజ్ని మార్చేసింది. ప్రతి ఒక్కళ్ళకి పరిచయం చేయటం, ప్రతి ఒక్కడు చిన్న పిల్లాడి దగ్గరించి అందరూ ప్రతి ఇంట్లోనూ వాడుకగా అంతేగా అంటాం. అంత పాపులారిటీ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పాపులారిటీకి నన్ను ఏమంటారు, ప్రపోర్షనేట్గా నాకు అన్ని క్యారెక్టర్స్ పడలా. ఎందుకు పడలేదో తెలీదు, దాని రీజన్ ఏంటో మనకు తెలియదు. ఇది ఎందుకు వచ్చిందో రీజన్ తెలియదు, అది ఎందుకు పడలేదో రీజన్ తెలియదు. కాబట్టి దాని గురించి మాట్లాడుకోవటం మనం అంతేగా అనేటువంటి క్యారెక్టర్ F2లో మీరు చేసింది ఒక పెక్యులర్ క్యారెక్టర్, పెక్యులర్ మేనరిజం. కరెక్ట్. అది నెంబర్ ఆఫ్ ప్రతిసారి రిపీట్ అవ్వదు కదా? అవ్వదు. మరి మనకేంటంటే మనం ఇదివరకల్లా చేసినవన్నీ, నేను హీరో క్యారెక్టర్లు చేశాను, సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశాను. ఇవాళ కూడా టెలివిజన్లో మెయిన్ ప్రొటోగానిస్ట్ క్యారెక్టర్సే చేస్తాను నేను. మనం ఏం చేసినా, మొన్న కూడా పల్లకిలో పెళ్లి కూతురు అని ఒక సీరియల్ చేశాను. నేను ఏం చేసినా ప్రధానం మన మీదే ఉంటాం, మన మీదే అంతా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పుడు నేనేం డిస్సాటిస్ఫాక్షన్తో లేను. మనం ఫేమస్ ఇంగ్లీష్ కొటేషన్ ఉంది కదా, దెర్ ఆర్ నో బిగ్ యాక్టర్స్ అండ్ స్మాల్ యాక్టర్స్, దెర్ ఆర్ ఓన్లీ బిగ్ క్యారెక్టర్స్ అండ్ స్మాల్ క్యారెక్టర్స్. అలా స్మాల్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు. అంటే కనిపిస్తాను, వెనకాల ఉంటాను, 10 రోజులు డేట్లు అడుగుతారు. సినిమాలో చూస్తే ఉండి ఉన్నట్టు కనిపిస్తాం. మనం పని చేస్తున్నందుకు ఆనందించాలో, ఇంకా పని చేస్తున్నందుకు సంతోషపడాలో, అరే ఇంతే దొరికింది కాదు బాధపడాలో తెలియని ఒక డోలాయమాన్ స్థితి ఉంది. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటాం కాబట్టి మన ఇద్దరం చెప్తున్నాను నేను ఓపెన్ గా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆనందిస్తున్నాను, గతాన్ని నెమరేసుకుంటున్నాను, వర్తమానాన్ని ఆస్వాదిస్తున్నాను, భవిష్యత్ ఇంకా ఆశాజనకంగా ఉన్నాను. సినిమాల్లో ఇంత లెంగ్దీ క్యారెక్టరా అనేటువంటిది కాకుండా త్రూ అవుట్ యువర్ డైరీ ఈజ్ ఫుల్ అప్. డైరీ ఈజ్ ఫుల్ సార్. ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఇన్స్టెన్స్, పోయిన నెల లవ్ యూ రామ్ అనే సినిమా వచ్చింది, ఇప్పుడు అది OTTలో కూడా ఉంది. అందులో క్యారెక్టర్ చేశాను నేను. బోళా శంకర్లో క్యారెక్టర్ చేశాను నేను, చిరంజీవి గారి సినిమా బోళా శంకర్లో చేశాను. నితిన్ సినిమాలో చేస్తున్నాను. ఇప్పుడు కట్టే కుట్టే తెచ్చాను, ఒక యంగ్ ఉమెన్ డైరెక్టర్, ఆ అమ్మాయి దాంట్లో చేస్తున్నాను. ఇలా చిన్న పెద్ద ఒక 2 కొత్త సినిమాలు చిన్న వాళ్ళకి చేస్తున్నాను. వేషాలు రాకపోవటం అని లేదు, నాకు నేను అనుకున్నంత గొప్పగా రావట్లేదని నా అభిప్రాయం, అంత మించేయలేదు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ముద్దమందారం నాటికి, 4 స్తంభాల నాటికి, లేదా గోల్డెన్ పీరియడ్ ఆనాటి పాటలు అవి వింటూ ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలా గుర్తుకొస్తే ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుందండి. అంటే చాలా మందికి లేని అదృష్టం నాకు వచ్చిందండి. ఏంటంటే అసలు నేను ఒక ఫోటో తీసుకోలే, ఒక ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరగల, ఏం తెలియకుండా డైరెక్ట్ హీరో అని ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళేటప్పటికి హీరో అయిపోయి, ముద్దమందారు లాంటి సినిమా, జంజాల్ గారు లాంటి డైరెక్టరు అలాంటి సినిమాలో వచ్చి సూపర్ హిట్ అయిపోయి రోజుకు 2000 ప్రయోలేఖలు తీసేసుకుని లైఫ్ మీకు తెలుసు ఆ కాలం అంతా. వరుసగా 3 హిట్స్, ముద్దమందారం, 4 స్తంభాలాట, తర్వాత 2 జల సీత,
ఈ సినిమాల వరుస విజయాల తర్వాత హీరోగా మీకు వచ్చినటువంటి ఆఫర్స్ కానీ ఆ జర్నీ సంతృప్తికరంగా సాగింది అనిపించిందా మీకు? అంటే యాక్చువల్గా అండి ఇది నా స్వీయ నిర్ణయం, స్వయం కృపారాధం కాదు, ఇది సొంత నిర్ణయం. నేను ముద్దమందరం యాక్ట్ చేసినప్పుడు నాకు 19 నుండి 20 సంవత్సరం, 19 ఏళ్ళు, 4 స్తంభాలాటికి 20 ఏళ్ళు, 2 జేళ్ల చేతికి 21 ఏళ్ళు. 21 ఏళ్ళకి 3 సూపర్ హిట్ సినిమాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది అనే భయం సగటున ప్రతి మధ్యతరగతి పిల్లాడికి ఇవ్వాలంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇమాజిన్ 40 ఏళ్ల క్రితం చదువు తప్ప ఏది పెట్టుబడి లేని ఒక కుటుంబంలో పుట్టిన మనం దాని మించి ఎలా ఉంటుంది అని కొంచెం భయపడ్డాను నేను. రెండోది, సినిమా ఇండస్ట్రీలో బతకడానికి తగినంత లౌక్యం కానీ తెలివితేటలు కానీ అప్పట్లో లేవు, నాకు ఇప్పుడున్నాయి. ఇప్పుడున్నాయి. సో నేను ఒక గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. రాంగ్ నిర్ణయం అది. రాంగ్ టైంలో సరిగా ఉండదు. భారతీ రాజా గారు, బాలచంద్ర లాంటి వాళ్ళు అంటే అప్పటికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ముద్దమందారు 100 డేస్ ఫంక్షన్ రోజున బాలచంద్ర గారు చీఫ్ గెస్ట్. నెక్స్ట్ డేనే ఆయన నన్ను పిలిపించుకున్నారు సవేరా హోటల్కి. పిలిచి కోకిలమ్మ సినిమా కోసం తీసుకుందామని ఆయన ఒక రోజంతా ఆయనతో పాటు కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. చివరికి ఆయన తేల్చుకోలేక మన సరిత గారిని పిలిపించారు. సరిత గారు పక్కన నేను మరీ సూట్ కావట్లేదు, కొంచెం ఆవిడ అప్పటికే మెచ్యూర్డ్, ఆవిడ సీనియర్ కదా, సీనియర్, 78 మరో చరిత్ర 81. కొంచెం నేను పైగా నా స్టేచర్ కూడా సన్నగా ఉండేవాడిని. నువ్వు కొంచెం కండబడితే చాలా బాగుంటావు, ఫ్యూచర్లో చూద్దాం. బాలచందర్ గారు లాంటి వాళ్ళు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, భారతీ రాజా గారు లాంటి వాళ్ళు పిలిపించి మాట్లాడి, అంటే యాక్సెస్ అందరితో ఉండింది. సో నేనేమనుకున్నా అంటే ఒక కొంచెం టైం తీసుకుని మనం కాస్త కండబట్టి కాస్త జీవితంలో కూడా ఒక అండ చూసుకుని వస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. ఏమిటి మీరు వదులుకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఏంటి ఆ రోజుల్లో? ఈ లేనిపోని భయాలతోటి నేను లేనిపోని భయాలతో నేను వదులుకుంది ఏంటంటే, అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నా ఎన్టీ రామారావు గారు తగ్గించి మురళీమోహన్ గారి దాకా అందరూ స్టార్డమ్ ఉన్న హీరోలు అందరు కూడా. ఆ సమయంలో కనుక మనకి ఇటు ఎదురు తిరిగితే నేను గాలి కొట్టుకుపోయేవాడిని. ఫస్ట్ నష్టాలు మాట్లాడుకుందాం, ఏమయ్యేది, గాలి కొట్టుకుపోయాడు. మ్యాక్సిమం ఏంటంటే కొడుకు వేషాలు, తమ్ముడు వేషాలు ఇలా వచ్చుండేవి. ఇవి నెగటివ్ నాకున్నవి. నెంబర్ 3, సినిమా ఇండస్ట్రీలో అప్పటికే నేను 2-3 సినిమాల్లో చిన్న ఇన్సిడెంట్స్, పెద్ద పట్టించుకునే ఇన్సిడెంట్స్ కాదు, కాకపోయినా కానీ కూడా మనకంత తెలివితేటలు లేవేమో ఇక్కడ నెక్కొచ్చాయనే ఒక భావం. పాజిటివ్ సైడ్ ఏంటంటే దట్ వాజ్ ద టైం. చెన్నైలో ఒక రూమ్ తీసుకుని నేను అందరు డైరెక్టర్ దగ్గర పర్సూ చేస్తుంటే తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ ఇండస్ట్రీలో బాగా అప్పుడు తమిళ ఇండస్ట్రీ వాజ్ వెరీ ప్రోగ్రెసివ్ ఇండస్ట్రీ. ఎంతమంది 100 మంది నా కంటెంపరీస్ ఇప్పుడున్న హీరోలందరూ కూడా, మరి కార్తిక్ని తీసుకున్నా, రామ్జీని తీసుకున్నా, లేకపోతే ఎవరు ఇప్పుడున్న హీరోలు ఎవరిని తీసుకున్నా, వాళ్ళ అర్జున్ని తీసుకున్నా, అందరూ సుమన్ గారిని తీసుకున్నా, అందరూ మన కంటెంపరీ హీరోసే అప్పుడు అక్కడ ఉన్నారు. నేను ఆ ధైర్యాన్ని నాకు చాలా, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మన ఇటు అయిపోతే అనే భయాలే ఎక్కువ ఉన్నాయి నాకు. అది ఎందుకో తెలియదు, ఉన్నాయి. బట్ నాన్నగారు వాళ్ళు ఎవరు సలహా ఇవ్వలేదా? ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు? జంజాల్ గారు ఇచ్చారు, ఇక్కడే ఉండమని రూమ్ తీసుకుని ఇక్కడ ఉండు, నేను నీకు అన్ని సినిమాలు ఇవ్వలేను, కొన్ని సినిమాలు నా వస్తాయి, కొన్ని సినిమాలు వేరే వాళ్ళు వస్తాయి, ఓపిక పట్టు, ఒక 2-3 ఏళ్ళు నువ్వు చెయ్యి, కాస్త బాడీ బిల్డ్ చెయ్యి, కాస్త ఇది అది చేసుకో అన్నారు. నాకెందుకో సీఏ చదవాలని, ఒక సీఏ చేయాలని అది ఫస్ట్ నుంచి ఉండింది. ఈ పిరికితనం వల్ల, ఈ కొంచెం మొహమాటాల వల్ల, లౌక్యాలు లేకపోవటం వల్ల. అప్పటికే 20 ఫిల్మ్స్ ఏం చేశారు కదా మీరు? 20-25 ఫిల్మ్స్ హీరోగా చేశారు? లేదు, హీరోగా నేను చేసిన 3 సినిమాలు అండి. 3 సినిమాలు చేశాను. కాకపోతే నా అదృష్టం ఏంటంటే అది వదిలేసి వచ్చిన తర్వాత ఇక టెలివిజన్లో నేనే తొలి హీరో కాబట్టి ఫస్ట్ సీరియల్ అక్కడికి వచ్చిన తర్వాత మీ హావ్ బికమ్ ద కమాండింగ్ పర్సన్. కమాండింగ్ నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను నా సీరియల్లో యాక్ట్ చేయడం, పక్క వాళ్ళ సీరియల్లో యాక్ట్ చేయడం, టెలిఫిల్మ్స్ చేయడం, 14 నంది అవార్డులు తీసుకున్నాండి టెలివిజన్లో. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. సో అప్పుడేనా రావటం అంటే? 83లో 2 జళ్ల సీత అండి, 86లో సీరియల్స్. ఈ మధ్యలో 3 ఏళ్ళు నేను సీఏ చదువుకున్నాను. సీఏ చదువుకున్నాను. ఆ 3 సినిమాల తర్వాత టోటలీ నేనే గ్యాప్ తీసుకున్నాను. నాకు ఇండస్ట్రీ వాజ్ వెరీ గుడ్ విత్ మీ. ఒక అదృష్టం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రేక్షకుడు టచ్లో ఉన్నాను. ఏ మాధ్యమంలో ఉన్నా ప్రేక్షకుడు టచ్లో ఉన్నా. ప్రదీప్ అనేవాడిని ప్రపంచం మర్చిపోకుండా ఉన్నా. అది నాకు ఆనందం ఇస్తుంది. మీ ఫస్ట్ ఇన్సిడెంట్ దూరదర్శన్లో? నేను ఫస్ట్గా యాక్చువల్గా అండి ప్రభు గారు అనే డైరెక్టర్ ఉండేవారు. అనగనగా ఒక శోభ అని ఒక సీరియల్ తీస్తున్నారు. దానికి ధర్మరావు సుబ్రహ్మణ్యం రైటరు.
నల్లూరు సుధీర్ కుమార్ మ్యూజిక్. ఆ ప్రభు గారు దూరం నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్ కేవలం 10-12 కిలోమీటర్ల పరిధిలోనే వచ్చేవి ప్రసారాలు, ఆంధ్ర అంతా వచ్చేవి కాదు. సో ఆయన వెతికి నాకు బెస్ట్ ఆర్టిస్ట్ కావాలి అని నన్ను తర్వాత శిల్పని పికప్ చేసుకున్నారు. నేను చెయ్యాలా వద్దా అని కూడా ఆలోచించాల. అప్పటికి నాకు 2 ఏళ్ళు అయింది మొహానికి మేకప్ వేసుకుని. సరే చేసి చూద్దాం, మనకి కొత్తది కదా అనుకున్నాను. నేను ఈ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అది సీరియల్ అనొద్దు, డాకు డ్రామా అనొచ్చు, భాగ్యనగర్ స్టూడియోలో టకటక చేశారు ఆయన. బట్ చరిత్రలో ఫస్ట్ సీరియల్ అనగనగా ఒక శోభే, చరిత్రలో ఫస్ట్ హీరో ప్రదీపే. ఈ చరిత్ర మాత్రం మారదు. ఇది తొలి హీరో నేను. ఆ చేస్తున్నప్పుడు నాకు ఇది రేపటి ఇండస్ట్రీ అనే భావన కలిగింది నాకు. మనం కరెక్ట్గా చేస్తే, ప్రొఫెషనల్గా చేస్తే ఇది రేపటి ఇండస్ట్రీ అనే భావన కలిగింది. కలగటం ఏంటి, షూటింగ్ పార్ట్ ఇంకా ఎడిటింగ్ టెలికాస్ట్ కూడా కాలేదు. నేను ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పా, నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను, నువ్వు కథ రాయమని చెప్పాను. సీరియల్ కథ రాయమన్నా. వెళ్తే బుచ్చిబాబు అని రాశాడు సుబ్రహ్మణ్యం. అప్పుడు సుబ్రహ్మణ్యం యాక్టర్ కాదు, ఓన్లీ రైటర్. పాలుచేలు కార్యక్రమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండేవాడు. యాజ్ ఎ రైటర్ డ్రామాలో వేస్తాడు. సో సుబ్రహ్మణ్యం రాసిచ్చాడు బుచ్చిబాబు అని. మేము వెళ్ళి దూరదర్శన్కి అప్లై చేస్తే నండూరు విఠల్ గారు డైరెక్టర్, నాన్న నువ్వు నష్టపోతావు వద్దు అన్నారు. పర్వాలేదండి నేను చేస్తాను, ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ ఫ్యూచర్, ఇది నేను చేస్తానని 13 ఎపిసోడ్లకి ఒకే రోజు ఒకేసారి షెడ్యూల్ పెట్టుకుని 5 పాటలు దానికోసం రికార్డ్, సినిమాలో పాటలు ఎలా ఉంటాయో అలా పాటలు రికార్డ్ చేశారు. అంటే దూరదర్శన్లో ఫస్ట్ ప్రొఫెషనల్ ప్రొడక్షన్ అదే. అనగనగా శోభ చేశారు గురుగారు ప్రభు గారు, బట్ ప్రొఫెషనల్గా పాటలు పెట్టి ఇది పెట్టి ఒక దీంతో నేనే చేశాను. నా అదృష్టానికి ఏమైంది, నేను ఎపిసోడ్స్ చేయటం ఇలా రెడీ పెట్టుకోగానే నాకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇవ్వగానే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా హుకప్ అయిపోయింది. దాంతో ఆంధ్ర రాష్ట్రం అంతా మొత్తం వైడర్ రేంజ్లో టెలికాస్ట్ అయిన ఫస్ట్ సీరియల్ నాది. హైదరాబాద్ మాత్రం పరిచయం అయిన ఫస్ట్ సీరియల్ నాదే. అందులో నేను హీరోని, ఇందులో ప్రొడ్యూసరు, డైరెక్టర్, యాక్టర్ని. నేను ఇందులో డైరెక్టర్ కూడా మీరే, నేనే డైరెక్టర్. పైగా ప్రతి ఎపిసోడ్ ఏంటికి జంజాల్ గారి చేత వ్యాఖ్యానం చెప్పించేవాడు 2 నిమిషాలు, జరిగిన కథ ఏంటి, జరగబోయే కథ ఏంటి అని చెప్పి. సో చాలా ప్రొఫెషనల్గా చేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈవెన్ టుడే జనం ఆ టైటిల్ సాంగ్ అడుగడుగున బుచ్చిబాబు అనేది పాడతారు, ఇవాళకి కూడా పాడతారు, అంత పాపులర్ చేసి. దెన్ ఐ నెవర్ లుక్ బ్యాక్. చాలా అప్ అండ్ డౌన్స్, లైఫ్ ఇస్ లైక్ ఏ ఫౌంటైన్, పైనీర్ అంతే. దాంతో ఫస్ట్ టెలిఫిల్మ్స్ నేనే తీశాను. దాని తర్వాత ఫస్ట్ నంది అవార్డు నేనే తీసుకున్నాను. DD8కి శాటిలైట్ ఛానల్ స్టార్ట్ అయింది, DD8 అని. దానికి కూడా ఫస్ట్ ప్రొడక్షన్ పదండి ముందుకని నేనే చేశాను. ఫస్ట్ ఆన్లైన్ ప్రొడక్షన్ జెమినీకి కేఎస్ రామారావు గారు నిర్మాత, మురళీమోహన్ గారు యాంకరు, నేను డైరెక్టర్. సినిమా క్విజ్ చేశాను నేను ఫస్ట్ ఆన్లైన్. ఈటీవీకి ఫస్ట్ అవుట్ సైడ్ ప్రొడక్షన్ నేనే చేశాను. పెళ్లి పందిరి అనే సీరియల్ చేశాను. దాంట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మురళీమోహన్ గారు, నేను, సుబలాక్ సుధాకర్ కాస్ట్ అయితే, సిరివెన్నెల గారు పాటలు, బాలు గారు ఆ పాటలు పాడటం, సంగీతం శ్రీనివాసరావు గారు దాని మ్యూజిక్ చేశారు. ఎక్కడ సంగీతం శ్రీనివాసరావు, ఎక్కడ ప్రదీప్, ఎక్కడ సీరియల్. సంగీతం శ్రీనివాసరావు గారు సీరియల్. ఇది అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారితో మట్టి మనిషి తీశాను, మల్లాది వెంకటకృష్ణమూర్తి మందాకిని తీశాను. అసలు ఒక్కటని కాదు, చేస్తూనే పోయాను. నేను తీసిన ఒక టెలిఫిలిం సాధన అనే టెలిఫిలిము, ఈ అతడు సినిమా ఎలా అయితే స్టార్ మాలో వస్తూ ఉంటుందో అలా దూరదర్శన్లో ఇవాళ కూడా వస్తూనే ఉంటుంది టెలిఫిలిం అనమాట. బాలయ్య గారు, మన కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్, మాధురి వీళ్ళు కలిపి తీశారు అనమాట. సో ఇవన్నీ చేస్తూ కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, తెలుగుదేశానికి మేమే ఫిల్మ్ మేకర్స్, కాంగ్రెస్కి మేమే ఫిల్మ్ మేకర్స్, బీజేపీకి మేమే ఫిల్మ్ మేకర్స్. పబ్లిక్ ఇష్యూ హర్షద్ మెహతా టైంలో పబ్లిక్ ఇష్యూ ఫిల్మ్స్ చేశాను. నేషనల్ రిప్యూట్ క్లయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ లాంటి వాళ్ళకి ఫిల్మ్స్ చేశాను. చెయ్యని పని లేదు, ఏదొస్తే షాప్ తెరుచుకుని 3 గ్రాములైనా 3 క్వింటాలైనా అమ్మా. ఆ రోజుల్లో ఎప్పుడు చూసినా మీ యాక్టివిటీ అనేది చాలా ఇది యాక్టివ్ గా కనిపిస్తుండే. ఇవాళ కూడా ప్రభు గారు నేను ఒక్కరోజు ఖాళీ ఉన్నాను ప్రభు గారు, భగవంతుడి దయ. మీ ఓన్ యూనిట్ కూడా పెట్టారు? యూనిట్ స్టూడియో పెట్టాను, ఓన్ స్టూడియో పెట్టాను. ఆల్సో ద స్టూడియో ఓనర్, ఛాంబర్ పెట్టి, టీవీ ఛాంబర్ అని అప్పట్లో పెట్టి దానికి జనరల్ సెక్రటరీ చేశాను. ఇంకా టెలివిజను, సినిమా, కళే మన జీవితం, ఇంకేం లేదంతే. ఆ రోజైనా ఈ రోజైనా. మధ్యలో 4 ఏళ్ళు మాత్రం సత్యం కంప్యూటర్స్లో
జనరల్ మేనేజర్ హెచ్ఆర్ వర్క్ చేశాను. మధ్యలో జాబ్ చేశారు. జాబ్ చేశాను. అది చేస్తూ కూడా నా కండిషన్ మన నటన మనం ఓకే అనుకున్నాం. సో అది చేస్తూ కూడా నేను ముద్దు బిడ్డ సీరియల్ తీశాను. గోడ మీద గోపి మన జనార్దన్ మహర్షి గారి సినిమా చేశాను. నేను అర్ధరాత్రి అనే సీరియల్ చేశాను. ఏవి తర్వాత మళ్ళీ వచ్చి ఫిలిం చేశానండి. అప్పుడప్పుడు అంటే యాక్టింగ్ కాదు, ప్రొడక్షన్, ఫిలిం ప్రొడక్షన్ వైపు అసలు ఎప్పుడు చేయలేవాడు. ఫిలిం ప్రొడక్షన్ అంటే మేము చేసేది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ అని రీల్ పెట్టి నేను తీసింది అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఆ కంట్రోల్ నా సీరియల్ మీద ఉండింది. సీరియల్లో 90% డబ్బులు వెనక్కి వస్తాయండి, 10% స్పెక్యులేషన్. సీరియల్లో 10% డబ్బులు వెనక్కి వస్తాయండి, 90% స్పెక్యులేషన్. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. అంటే సీరియల్ అయితే ఏంటంటే నాకు ఇంత వస్తుందని తెలుసు, అంటే అంతే కదండి. ఇప్పుడు వారానికి ఇంత, రోజుకి ఇంత, 10 సెకండ్లు అమ్మితే ఇంత, దానికి ఒక కొలబద్ద ఉంది. ఆ కొలబద్ద ప్రకారమే మనకు వస్తుంది, దాని ప్రకారమే మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది పోయినా మనం మళ్ళీ రెండేళ్ళు కష్టపడితే మళ్ళీ తిరిగి పట్టాల మీదకి వస్తామని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తోటి చేశాను నేను. మీకు బాగా డబ్బులు తెచ్చిన సీరియల్ ఏది, నష్టపరిచిన సీరియల్ ఏది? పెళ్లి పందిరి బాగా డబ్బులు తెచ్చిన సీరియల్ ఈటీవీకి. అదే ఈటీవీకి చేసిన మట్టి మనిషి బాగా నష్టపరిచిన సీరియల్. అక్కినే నాగేశ్వరరావు గారు, పరశూరి గారి స్క్రిప్ట్, మీరు, అచ్యుత్, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, సుమ, సనా, అనితా చౌదరి, యాక్టింగ్. ఇదంతా ప్రొడ్యూసర్స్ మీరు ముగ్గురు, మీరు, అచ్యుత్, నిజాన్ని నలుగురం కలిసి ప్రొడ్యూసర్స్ అండి. మీరు, అచ్యుత్, అశోక్ కుమార్, కిరణ్ వాళ్ళు మైనర్ పార్ట్నర్స్, నేను మేజర్ పార్ట్నర్ని. వాళ్ళు బాగా నష్టపరిచింది మట్టి మనిషి. ఎందువల్ల నాగేశ్వరరావు గారు అంతటి పెద్ద యాక్టర్ ఒక సీరియల్లో చేసినా కూడాను ఎందుకు అది ఫెస్టివల్ అప్పటి కారణం ఏంటి? అంటే కర్ణుడు చవక 100 కారణాలండి. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకోవాలంటే డైలీ సీరియల్, వీక్లీ సీరియల్ నుంచి డైలీ సీరియల్కి జనం మల్లుతున్న వేళ, కొంచెం జెమినీ, ఈటీవీ నుంచి జెమినీకి షిఫ్ట్ అవుతున్న వేళ, మనం ఒక ఆదివారం రోజున, సండే రోజున రాత్రి 8:30కి నాకు స్లాట్ వచ్చింది మట్టి మనిషి సీరియల్ వారం. నా కాంపిటీషన్లో అమృతం పెద్ద హిట్. అమృతం ఇది హిట్టే. కానీ ఇప్పుడు ఇండియన్ టెలివిజన్ హోమ్ ఒక ఇంట్లో ఒక సెట్ ఉంటుందండి. మీ అబ్బాయి, మీరు, మీ ఆవిడ కూర్చొని, మీ పాప మీరు కూర్చొని టీవీ చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఆదివారం సాయంత్రం చూడటం అనేది న్యాచురల్. ఇదేమో రైతు సమస్యలు, కష్టాలు, ఇవంతా ఒక మనం ఎంచుకున్న ఇతివృత్తం, సూపర్లేటివ్ ఇతివృత్తం. ఇవాళ కూడా చాలా మంది మెచ్చుకుంటారు అది. సో నేనేమనుకున్నాను, ఒక లైన్లో చెప్తా, బెలూన్లో ఎక్కువ గాలి ఊదాను నేను, పగిలిపోతుంది బెలూన్. నాగేశ్వరరావు గారు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ ఆ సీరియల్కు ఉన్న పరిధిని మాత్రమే మనం వాడాలి తప్ప మనం దీన్ని 10 పెడితే 100 వస్తాయనే సామెత లేదు. కాబట్టి మనకి రోజు 100 మంది యూనిట్లు ఉండేవాడు. సినిమా తీసినట్టు తీసేవాడు, మీరు చూసేవాళ్ళు కదా వచ్చి. కాకపోతే ఏంటంటే ఆ తృప్తి, ఇవాళ కూడా బెస్ట్ ప్రొడక్షన్ చేసామనే తృప్తి అయితే. నాగేశ్వరరావు గారు ఏడాది పాటు అక్కినే నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను, కలిసి తిరిగామంటే అంతకంటే ఆనందం ఏమని చెప్పండి. దూరదర్శన్కి సంబంధించిన వరకు, టీవీ రంగానికి సంబంధించినంత వరకు ఇన్ని రకాల పాత్రలు పోషించి ఇంత సంపాదించిన మీరు ఫైనాన్షియల్గా చాలా హై రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్లో ఉన్న స్థాయిలో ఉన్నారా మీరు? అంటే ఏ స్థాయి అన్నది మనిషి ఇటు గీసుకున్న వృత్తాన్ని బట్టి ఉంటుందండి. నేను రాసుకున్నది ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్, ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్. ఏం సంపాదించాడు ప్రదీప్ అంటే, వ్యక్తిగా నేను ఎదిగినట్టు బహుశా ఎవరు ఎదిగిండకపోవచ్చు, ఎంతోమంది ఎదిగుండొచ్చు, కంపారిజన్ వద్దు. నేను కనుక డబ్బే సంపాదించిన, ఇండస్ట్రీలో కంప్లీట్ ఫుల్ టైం ఉన్న వ్యక్తిగా ఇంత ఎదిగుండేవాడిని కాదేమో, అది నాకు సంతృప్తి. మట్టి మనిషి నిర్మాణ సమయంలో, సీరియల్ నిర్మాణ సమయంలో ఉన్న విభేదాలు వచ్చినాయి, మిత్రభేదం జరిగిందా? మీరు, అచ్యుత్, అశోక్ కుమార్, పోయాడు కాబట్టి మిత్రభేదం వచ్చే సమస్య లేదు. చిన్నపాటి డిఫరెన్సెస్ నాకు, అశోక్ కుమార్కి, కాదంబరి కిరణ్కి వచ్చినాయి. అది న్యాచురల్ సార్. కోపం మీద రోడ్డుకి కారు కడ్డం ఎవడో వస్తే అరే ఎదవాన్ని తిడతాం, అతని మీద కోపంతో తిట్టాం, పరిస్థితుల వల్ల తిడతాం. తర్వాత మేమందరం నార్మల్గానే ఉన్నాం. ఆ విభేదాల వల్లనే అసలు ప్రొడక్షన్ కూడా దెబ్బతిన్నదని ఒక టాక్. అయిపోయాక వచ్చినాయి సార్, ఇది అబద్ధం సార్, అయిపోయాక వచ్చినాయి సార్. నేను ఇందాక చెప్పిన కారణాలే ఇవి సార్. అది ఎన్ని ఎపిసోడ్స్ చేశారు? 52 ఎపిసోడ్స్ చేశాను సార్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ పెట్టాం. స్టార్ని బట్టి ఛానల్ వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ పెరగదా? యాక్చువల్గా నాగేశ్వరరావు గారితో చేస్తున్నాం అలా అవ్వలేదండి. నాగేశ్వరరావు గారిని పెట్టా కూడా ఛానల్ వాళ్ళు ఇచ్చి, నేను స్పాన్సర్డ్ సీరియల్ పైగా ఫస్ట్, రెండో ఛానల్ వాళ్ళు ఇస్తాన్న టైం వాళ్ళు ఇచ్చారంతే. మనమే ఎక్కువ ఖర్చు పెట్టాను సార్. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చెప్తానండి నేను.
ప్రతి సీరియల్కి ఆ రోజుల్లో ఒక 4 నిమిషాలు ఫ్రీ కమర్షియల్ టైం అని ఇస్తారు. అవును, ఇస్తే ప్రతి 10 సెకండ్లకి 10,000 ఉన్నాయి అనుకుందాం. 25 minutes లో 2.5 lakhs వస్తుంది అనుకుందాం. 2.5 lakhs లో ఛానల్ వాళ్ళకి కొంత కట్టాలి మన ఫీజు. దాని తర్వాత మనకి అడ్వర్టైజ్మెంట్ తెచ్చిన వాడే కట్టంగా మీకు ఇవాళ ఎంత వస్తుందో ఆ రోజు కూడా అంతే వచ్చేది. 1,60,000 1,70,000 వచ్చేది. మనం రోజు 2 రోజులకు ఎపిసోడ్ తీస్తుంటే ఇప్పుడు ఈ రోజున డైలీ సీరియల్ రోజు 3 ఎపిసోడ్లు తీస్తారు. అవునవును, ఆ రోజు 3 రోజులకు ఒక ఎపిసోడ్ తీసేవాడిని. సో నేనేమంటానంటే అండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకటి, సోషో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి. మనం రోడ్డు మీద పోతూ ఉంటే ఎవడో వెనక నుంచి కారుతో గుద్దుతాడు మీ ప్రమేయం లేకుండా. అలాంటివి మట్టి మనిషికి ఎక్కువ జరిగినాయని నేను ఫీల్ అవుతున్నా అండి. కానీ ఒకటి మాత్రం నేను నేర్చుకుంది, ఎంత పెద్ద స్టార్ని తెచ్చినా ఈ సీరియల్ పరిధిలో సీరియల్ తీయాలి తప్ప సినిమా పరిధిలాగా సీరియల్ తీయకూడదు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ విపరీతంగా పెరిగి సీరియల్స్ అనేటువంటి ఒక పెద్ద బిజినెస్ కింద టర్న్ అయిపోయి ఒక్కొక్క సీరియల్స్ విపరీతంగా మనీ మింట్ చేస్తున్న సమయంలో ఒక పైనీర్ పర్సనాలిటీ అని మీరు ఎందుకు వెనకబడ్డారు? మీరు ఒక పెద్ద అపోహలో ఉన్నారు. ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూసర్ మనీ మింట్ చేస్తున్నాడని, ఇది అపోహ. ఎవరు సంపాదించలేదు. మిత్తు. ఈ మధ్య విపరీతమైనటువంటి కొన్ని సీరియల్ కార్తీక దీపం ఒక 5-6 సీరియల్ ఉండొచ్చు. కానీ జనరల్ గా ఏమవుతుందో చెప్తాను నేను. ఒక ఛానల్ ఈరోజు ప్రొడ్యూసర్కి, సపోజ్ ఏ ఛానల్ అని చెప్పను, అందరి ఛానల్ నా మిత్రులే కాబట్టి, XYZ ఛానల్ ప్రభు గారికి ఒక సీరియల్ పిలిచి మంచి కథ పట్టుకొచ్చారు ప్రభు గారు, మీకు 1,50,000 రోజుకి ఇస్తామని చెప్పి ఇస్తారంట. ఇదివరకు రోజుల్లో ఆ 1,50,000 మీరు ఎలా తీసి ఆ క్యాసెట్ మీరు ఇవ్వాలి. వాళ్ళు అలా కాదు. మీరు తీయబోయే ఇల్లు ఎలా, ఎంత కాస్ట్ ఉండాలి, ఎవరెవరు ఆర్టిస్ట్ ఉండాలి, ఏవే ఉండాలి, ప్రతి సీన్లోనూ 10 మంది ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఛానలే నిర్దేశిస్తుంది, డిక్టేట్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఏంటి చెప్తాను, వాళ్ళది కూడా తప్పులేదు. ఎవడి దీపం వాడు చక్కబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకు వచ్చే సీరియల్స్లో ఓవర్లాపింగ్ ఉండకుండా కథలు కానీ, కథనంలో కానీ, టేకింగ్లో కానీ, పక్క ఛానల్లో వచ్చిన సీరియల్లో ఓవర్లాప్ ఉండకుండా ఎవరికి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా బాగా ఉండాలి కాబట్టి. సో అల్టిమేట్లీ ఏమవుతుందంటే, ఫస్ట్ 200 ఎపిసోడ్లో మీ సీరియల్ 1 పైసా సంపాదించరు, ఇంకా మీ డబ్బులు పెట్టుకుంటారు. తర్వాత 200 ఎపిసోడ్లో మీకు బ్రేక్ ఈవెన్ అయితే మీరు చాలా గొప్ప. ఆ తర్వాత మీ సీరియల్ నడిస్తే 300-350 తర్వాత మీకు రోజుకో 1,00,000-2 లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఆగిపోయే సీరియల్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో 1-2 సినిమాల్లో కనుక సక్సెస్ పర్సంటేజ్ ఒక 10% ఉన్నట్టు ఇప్పుడు సీరియల్స్ లో కూడా అదే పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్త పడితే ఎక్కువ డబ్బులు పోవు. ఎందుకంటే మీకు తెలుసుగా, 1,00,000 పెడితే 1,50,000 వస్తుంది, 1,50,000 పెడితే 1,50,000 వస్తుంది. ఇక్కడ తెలుసు, సినిమాలో తెలియదు కదా. బేబీ సినిమా అవ్వచ్చు, 7 కోట్లు పెడితే 100 కోట్లు రావచ్చు, మనం చెప్పలేం కదా అది. అలాంటి సినిమాలో ఆ స్పెక్యులేషన్ ఉంటుంది, ఇక్కడ అది పనిచేయదు. మీరు తీసినటువంటి వాటిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్ ఏది? నేను తీసిన 52 ఎపిసోడ్స్ మట్టి మనిషి వీక్లీ చేసి. నేను చేసినవి మమతల కోవెల, తర్వాత ముద్దు బిడ్డ, తర్వాత పల్లకిలో పెళ్లి కూతురు, శుభ సంకల్పం, తాళి, ఇట్లా కొన్ని 100 ఎపిసోడ్లు చేసిన ఉన్నాయి. యాక్టర్గా చేసిన. ప్రొడ్యూసర్గా మాత్రం మట్టి మనిషి ఇప్పుడు నేను చేయలేదండి. ఎందుకంటే ఇంత కాలం 100 ఎపిసోడ్లుగా రన్ చేయటం అనేటువంటిది కథాపరంగా కానీ, వ్యూవర్షిప్ కంటిన్యూటీ పరంగా కానీ, ఈజ్ ఇట్ ఫీజిబుల్? 100% సార్. వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి తీస్తున్నారు కదా. టీఆర్పీ రేటింగ్ వస్తుంది కాబట్టి జనం చూస్తున్నారు. మరి తిట్టుకుంటారే చూస్తుంటారు కదా. మీరు ఎడిక్షన్, సాయంత్రం 7ంటికి మందు తాగినవాడు, 3ంటికల్లా వెళ్ళి సిగరెట్ తాగాలనుకునేవాడు, 8ంటికి వెళ్ళి టీ తాగాలనుకునేవాడు, ఎలాగో మన తిట్టుకుంటూ తుమ్ముకుంటూ ఆ టైంకి ఛానల్ పెట్టాల్సిందే, సమస్య లేదు. అదొక అడిక్షన్. ఇప్పుడే మీరు అందుకే సార్ మీరు గమనించండి, టీవీ సీరియల్ చూసేది ఎవరు ఇప్పుడు? 50+ వాళ్ళు, 58+ వాళ్ళు, ఉమెన్ ఇంట్లో ఉన్న ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ కోసం భర్త పిల్లలు వచ్చేదాకా చూసే ఆడవాళ్ళు, వీళ్ళందరూ చూస్తున్నారు ఇక్కడ. సో ఆ చూడటంలో ఏమవుతుందంటే అది అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారు మీరు గమనించాల్సిన విషయం, ఓ సినిమాకి ఒక పాయింట్ ఉంటుంది, ఇంటర్వెల్కి ఒక పాయింట్, ప్రీ క్లైమాక్స్ ఒక పాయింట్, మీరు క్లైమాక్స్కి ఒక పాయింట్ ఉంటే సినిమా తీసేయచ్చు. మీకు తెలియదు ఏమంది ఇక్కడ. మాకు ఎవ్రీడే 3 పాయింట్స్ కావాలి, ప్రతి బ్రేక్ ముందు ఒక పాయింట్ కావాలి. జనం నాతో ఉండాలి కదా, ఆడియన్స్. మళ్ళీ సెకండ్ బ్రేక్ అవగానే సెకండ్ కావాలి, మళ్ళీ సీరియల్ ఎండ్కి రేపు మళ్ళీ రావాలి కదా, వాళ్ళు మలుపులు కావాలి. కాబట్టి సీరియల్ జనం చూస్తున్నారు, తీస్తారు. ఈవెన్ టుడే ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ల పాటు సీరియల్ని కొట్టేది రాదు, బతుకుతుంది సీరియల్.
దాని తర్వాత ఇంకా ఈ ఓటీటీలు ఇవన్నీ ఇంకా ఏ ప్రభావం చూపిస్తాయో తెలియదు మనకి. అదే ఓటీటీల ప్రభావం ఇప్పుడు ఎక్కువగా ఉందా? ఓటీటీల ప్రభావం లేదు, డిజిటలైజేషన్ ప్రభావం సీరియల్ మీద ఉంది. ఇదివరకు 7ంటికి అంటే 7ంటికి కూర్చుని పాడతా తీగా చూసేవారు. ఇప్పుడు రాత్రి 11:30కి ఇంట్లో మన టైం కొద్దీ చూసుకుంటున్నారు. చూసేవాళ్ళు తగ్గల, వ్యూవర్షిప్ తగ్గినట్టు ఇక్కడ కనిపిస్తుంది. యూట్యూబ్లో పెరుగుతుంది, యూట్యూబ్లో పెరుగుతుంది, సీరియల్స్ చూసేవాళ్ళు తగ్గలేదు అసలు. ఇప్పుడు సీరియల్స్ అనేటువంటి తమిళ సీరియల్స్, తెలుగు సీరియల్స్, కన్నడ సీరియల్స్, ముఖ్యంగా తమిళ తెలుగు డబ్బింగ్ సీరియల్స్ ఇంతకుముందు విపరీతంగా వచ్చాయి. అవునండి. ఇప్పుడు డబ్బింగ్ నడుస్తుందా? చాలా తక్కువ ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ హిందీవి రీమేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు దాని ప్రధానం స్టార్ మాకి హిందీ మాతృక ఉండటం, జీ తెలుగుకి హిందీ మాతృక ఉండటం, జెమినీకి తమిళ్ మాతృక ఉండటం. దానివల్ల ఏంటంటే అక్కడ మంచి కథలు రాగానే అవి తీసుకుని రీమేక్స్ చేస్తున్నారు ఇప్పుడు, డబ్బింగ్ చేయకుండా. కొన్ని డబ్బింగ్ చేస్తేనే బాగుంటాయి. ఎందుకంటే ఉదాహరణకి ఫిక్షన్స్, హారర్ ఫిల్మ్స్ అంత బడ్జెట్ పెట్టి తిరిగి చేయడానికి రీమేక్ చేయడం అంటే ఆ ఫీల్ అది రాదు కాబట్టి కొన్ని బాగుంటాయి అక్కడ. సో ఏదేమైనా సీరియల్ ఇండస్ట్రీ ఈరోజు ఫ్లరిష్ అవుతూనే ఉంది సార్. ఇంకా డబ్బింగ్ సీరియల్స్ చేయొద్దు, డబ్బింగ్ వీళ్ళని చేయొద్దని చెప్పి ఆ మధ్య ఒక ఉద్యమం అసలు ఫస్ట్ దూరదర్శన్ టైంలోనే వాళ్ళు కన్నడ సీరియల్ వేస్తే పెద్ద ఉద్యమం చేసి మేమే ఆపిచ్చేసాం. తర్వాత మళ్ళీ ఉద్యమాలు చేసాం. మా ఉద్దేశం ఎవరిదైనా ఏంటంటే అండి, దీన్ని నమ్ముకుని కొంతమంది ఆర్టిస్టులు బతుకుతున్నారు. దీంట్లో తెలుగుదనం ఉంటుంది. 1, 2, 3 ఒక పర్సంటేజ్ పెట్టుకోండి. 4 సీరియల్ డబ్బింగ్ సీరియల్ ఓకే అంటే 12 సీరియల్స్ ఒక ఛానల్ ప్రొడ్యూస్ చేస్తుంటే 4 డబ్బింగ్ వేసుకోండి, 8 మాకు వర్క్ ఇవ్వండి అని అడుగుతున్నాం. రీజన్ ఏంటంటే 1 ఆర్టిస్టులు బతుకుతారు, 2 టెక్నీషియన్స్ బతుకుతారు, 3వది అన్నిటికంటే పక్కవాడి కల్చర్ మన దాని మీద ఓవర్లాప్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు దీంట్లో కూడాను ఆర్టిస్టుల మోనోపలి చాలా ఎక్కువైపోయిందని, ముఖ్యంగా కర్ణాటక నుంచి వస్తున్నటువంటి హీరోయిన్లు, ఆర్టిస్టులు వాళ్ళ డామినేషన్ చాలా. ఆర్టిస్టుల మోనోపలి కాదు సార్, ఛానల్ మోనోపలియే. కర్ణాటక నుంచి వస్తున్న ఆర్టిస్టులు మోనోపలి పెరిగింది 100% గ్యారంటీ. కాకపోతే అదే ఆర్టిస్టులు వాళ్ళు వచ్చి వాళ్ళ డిమాండ్ ఏం లేదు. ఛానల్స్కి కొత్తవి కావాలి, కొత్త వాళ్ళు కావాలి, కొత్త ఫేసెస్ కావాలి. వాళ్ళు అక్కడి నుంచి పట్టుకొస్తున్నారు. ఒకళ్ళకి ఏదో హిట్ అవుతుంది, సెంటిమెంటల్ కొద్దీ కర్ణాటక నుంచి ఇంపోర్ట్ అవుతున్నారు. ఇక్కడ తప్పేం లేదు. ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు, ఒకళ్ళు మళ్ళీ తల్లి క్యారెక్టర్లు, తండ్రి క్యారెక్టర్లు, స్నేహితుడి క్యారెక్టర్లు కూడా అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటే అలాగన్నది మా యాజిటేషన్. మరి యాజిటేషన్ ఎంతవరకు వస్తుంది, ఏం చేస్తున్నారు? కొంచెం అప్పుడప్పుడు రేజ్ అవుతుంది, వాళ్ళు కూడా కాసేపు ఉంటారు, మళ్ళీ తగ్గించేస్తారు ఇక్కడ. అంతే, అలా పడుతూ లేస్తూ వెళ్తూ వస్తుంది అంతే. ఎందుకు ఎక్కువగా అసలు తెలుగులో ఇంతమంది కుర్రోళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఇన్స్టిట్యూట్స్ అని ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంటారు కదా, ఇక్కడ వాళ్ళు కాకుండా ఎందుకు పరాయి రాష్ట్రాలను తెచ్చుకోవాలనేటువంటి ఇది ఛానల్స్ వాళ్ళు మాత్రం ఎందుకు? సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియదు ఆ 4 అంటారు, ఇక్కడ కూడా ఆ 4 ఉన్నారు. ఆ 4 ఎవరంటే మా ఛానల్ ఓనర్స్. వాళ్ళు 4 కలిసి ఇవాళ నుంచి తెలుగు ఆర్టిస్టులే తీసుకుంటామంటే తెలుగు ఆర్టిస్టులే ఉంటారు. ఆ 4 ఇవాళ నుంచి మేము ఆడవాళ్ళని విలన్ చెయ్యము అని డెసిషన్ తీసుకుంటే విలన్ చేయకుండా అవుతుంది. ఆ 4 కలవట్లా. ఆ 4 ఎవరెవరంటే ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ. అన్నం పెట్టేది 4 కదా. మాకు అన్నం పెట్టే వాళ్ళ మీద ఎంత స్వాతంత్రం ఉంటుంది. మీరు చేసిన ఒప్పులు ఏంటో తెలుసు అందరికీ, మీకు మీ విజయాలు ఏంటో తెలుసు, మీ జర్నీ అంతా తెలుసు. చేయకూడని తప్పులు ఏమైనా చేశారా? 5 తప్పులు చేశాను. 5 తప్పులు? అబ్బో, నేను ఒకటేదో చెప్తాను అనుకున్నాను. 5 ఉన్నాయా? అంటే నీలాంటి వాడు నేను ముందరే చెప్తున్నా మీకు, ఈయన మామూలుడు కాదు. ఈయనతో మాట్లాడాలంటే 3 గంటల నుంచి నేను మెంటల్ ఎక్సర్సైజ్ చేసుకుని వచ్చా. చెప్పండి 5 తప్పులు చెప్పండి. ఫస్ట్ తప్పండి, అంత డిమాండ్లో ఉన్నప్పుడు సినిమాలు వదిలి రావటం. వెరీ గుడ్. నేను దానివల్ల కాన్సిక్వెన్సెస్ మంచి జరుగుండొచ్చు, చెడు జరుగుండొచ్చు, అది తప్పు. ఎందుకంటే నమ్మిన సిద్ధాంతానికి మనం అంత టాప్లో ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ఉంటే ఈరోజు ఇంత కష్టపడి పైకి రావాల్సిన పని లేకుండా భయాలు, అపోహలతో అంటే వైకుంఠపాలి ఆడాల్సిన అవసరం లేదు, నిచ్చెన ఎక్కేసేవాడిని డైరెక్ట్గా. ఇప్పుడు వైకుంఠపాలి ఆడి నిచ్చెనలు, పాములు నిచ్చెనలో వచ్చారు. ఇది నా ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు, 1991లో దాదాపు 30 లక్షలు పెట్టి 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ అని ఒక స్టూడియో కొన్నా. మొత్తం ఇప్పుడు మీకున్న సెటప్ అంతా ఉండేది ఆ రోజుల్లోనే బషీర్బాగ్లో. కరెక్ట్. మీకు ఇంకా మీరు తెలిసిన పుస్తకం నా జీవితం కాబట్టి అది అదేదో పెద్ద ఫేమస్ బిల్డింగ్, అది బిల్డింగ్ బాబుఖాన్ ఎస్టేట్. సో కొన్నాను. కొన్న తర్వాత అదేంటంటే మేము కొన్న కరెక్ట్గా కొంతమంది మిత్రులు దూరదర్శన్ అగేన్స్ట్ కోర్టులో కేసేశారు. అది పరిష్కారం వచ్చాడు, 3 ఏళ్ళు పట్టింది.
అది దాని మీద కేసు ఏంటి? నా మీద కాదు, దూరదర్శన్ మీద సీరియల్స్ ఇవ్వద్దు, ఆపేసండి, కొత్త సీరియల్స్ ఇవ్వాలి, ఇది పద్ధతి కాదని దూరదర్శన్ అగేన్స్ట్, మనకేం సంబంధం లేదు. అగనెస్ట్ దూరదర్శన్. ఈ లోపల నా ప్రిన్సిపల్ లైవ్లీహుడ్ దూరదర్శన్ సీరియల్ నడుస్తూ ఉంటే నా భోజనం వచ్చేది, ఈ స్టూడియో ఫీడింగ్ ఉండేది. సరే అటు ఇటు కష్టపడి మనమే మధ్యవర్తిత్వం చేసి ఆ కేసులు తీసి మళ్ళీ కొత్త సీరియల్స్ వచ్చినప్పుడు ఢిల్లీ దూరదర్శన్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, నా దగ్గర ఉన్న లో బ్యాండ్ ఎక్విప్మెంట్ పనికిరాదు, హై బ్యాండ్ ఎక్విప్మెంట్ తీసుకోవాలని. సో 30 లక్షలు బూడిదలో పోసిన పన్నీరే. ఇవాళ ఇంకా ప్రతి కెమెరా, ఎడిటర్, ఎడిటింగ్ మిషన్లు మా ఆఫీస్లో ఇంకా పెట్టున్నాయి. ఎప్పటికైనా నేను ఒక మ్యూజియం పెట్టి అవి అమ్మితే ఏమొస్తాయని అట్లా ఉంచేసుకున్నాను. లో బ్యాండ్. దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, లో బ్యాండ్ తర్వాత హై బ్యాండ్ వచ్చింది. హై బ్యాండ్ తర్వాత 537 తర్వాత బీటా తర్వాత ఇప్పుడు డిజిటలైజేషన్. ఇన్ని 8 జనరేషన్స్ కెమెరా చూసిన ఏకైక ఆర్టిస్ట్ నేను. టెలివిజన్లో 8 జనరేషన్ కెమెరాస్ చూశాను నేను. దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, మిషను నీకంటే గొప్పది కాదు, మనిషే గొప్పవాడు మిషన్ కంటే. కాబట్టి ఎక్విప్మెంట్ మీద ఎక్కువ కాస్ట్ పెట్టకూడదు, ఏమన్నా మన మీద పెట్టుకోవాలి. లెసన్ నేర్చుకున్నా, దానికి 30 లక్షలు పోగొట్టుకున్నా. తప్పు నెంబర్ 3, ల్యాంకో హిల్స్ లాగా ఇలా ఎదిగితే 10 మంది దృష్టిలో ఎక్కువ కనిపిస్తాం మనం. నేను ల్యాంకో హిల్స్ లాగా ఒక ఊరిలాగా ఇలా ఎదిగా. అంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు, ఎడిటరు, యాంకరు, స్టూడియో ఓనరు, మోటివేషనల్ స్పీకరు, హెచ్ఆర్ ఎక్స్పర్టు, సత్యం కంప్యూటర్స్లో పనిచేయటం, కంపెనీలో సీఈఓ, ఈ దశావతారాలు పోషించాను నేను. సో ఇన్ని పనులు చేయకూడదు, ఒకటో రెండిట్లో నేను ఉండుంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా అయ్యేవాడినేమో అని నాకు ఈ రోజున అనిపించిన ఒక లెసన్. 4th లెసను, నేను సత్యం కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఒక సూపర్లేటివ్ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఈ సర్కిల్ అని తీసుకుని 1000 మందిని, ఒకటే కుటుంబాలని ఒక వేదికలోకి తీసుకొచ్చి నెలకు ఒక ఈవెంట్ చేద్దాం, వీళ్ళకి 8,000 రూపీస్ తీసుకుని 4 టికెట్స్, మీరు మెంబర్ అయితే మీకు 4 టికెట్లు నెలకి, అలా 10 ప్రోగ్రామ్ చేయాలి. ఈ 10 ప్రోగ్రాంలు చేసేటప్పటికి నాకు మళ్ళీ ఇంకొక దెబ్బ తగిలింది. ఏమైంది? నష్టం వచ్చేసింది నాకు. మనం అనుకున్న స్థాయిలో వాటిలో మనం చేస్తున్నప్పుడు, అంటే ఒక ఐడియా కూలంకుషంగా చర్చించకుండా ఎమోషనల్ డెసిషన్ తోటి తీసుకుంటే మనం నష్టపోతామని ఇదొక తప్పు చేశాను. 4వ తప్పు. మధ్యలో ఇంకో తప్పు, మట్టి మనిషి సీరియల్ తీయటం. ఇందాక చెప్పా కదా, బెలూన్లో ఎంత గాలి ఉంటే అంతే గాలి ఊదాలి, ఎక్కువ ఊదితే ఎంత పెద్ద బెలూన్ అయినా ఏదో రోజు పగలకపోదు. రోడ్డును పడే పరిస్థితి రాలేదు, కానీ పెద్ద దెబ్బలు ఇవన్నీ కూడా. రోడ్డును పడే పరిస్థితి రాలేదు సార్, ఎందుకంటే వివేకం, విజ్ఞత, అన్నిటికంటే ఎక్కువ సహనం, సహృదయం, ఇవి ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ అందరూ మంచితనాన్ని ఒక వీక్నెస్ అంటారండి, సర్దుబోటాన్ని వీక్నెస్ అంటారండి, సహనాన్ని వీక్నెస్ అంటారండి. నేను అవన్నీ నా స్ట్రెంగ్స్ అని వాళ్ళతో కూడా బిలీవ్ చేస్తాను. మీ జర్నీలో మీ శ్రీమతి సరస్వతి గారి భాగస్వామ్యం గురించి చెప్పండి. ఒక 1000 జన్మలు ఉంటే నాకు 1000 జన్మలు కూడా సరస్వతి భార్య కావాలని కోరుకుంటాను. ఎందుకంటే కష్టాలు, సుఖాలు, అవమానాలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ సమదృష్టితో చూసింది తను చూసింది నన్ను. నా డబ్బుని చూడలే, నా అవమానాన్ని చూడలే, నా ఫ్యాన్ ఫాలోయింగ్ని చూడలే, నా కీర్తి ప్రతిష్టని చూడలే. కేవలం నన్నుగా చూసిన వ్యక్తి సరస్వతి. నెంబర్ 2, మీ ఇద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్. నా జేబులో ఈరోజు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఎవరితో ఉన్నాను, నేను ఏ పని చేశాను, ఇవన్నీ మీ ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళకి పొద్దున్నే లేచి 5:30 to 6 o'clock మేము మాట్లాడుకుంటాం. ఇవాళ ఏం చేయాలి, ఏముంది, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది. పెళ్ళై 34 ఏళ్ల తర్వాత కూడా మన ఇండస్ట్రీలో ఉంటూ భార్య కళ్ళలోకి చూసి ఐ లవ్ యూ అని చెప్పగలిగిన ధైర్యం నాకు ఇచ్చింది నా భార్య. అంత ప్రేమ నాకు ఇచ్చింది. తను కూడా ఫీల్డ్ అండి. తెలుగులో తొలి యాంకర్ తనే దూరదర్శన్లో. తర్వాత షీ హాస్ బికమ్ ఈటీవీకి చేసింది, యాంకరింగ్ సిలబస్ రాసింది, యాంకరింగ్ అనే వ్యవస్థకి. ఇప్పుడు 57 years. ఇప్పుడు షీ డిడ్ హర్ PhD తెలుగు సీరియల్స్ మీదే రాసింది. ఇప్పుడు ఇంకా జస్ట్ ఫైనల్ వైవా ఉంది, ఒక 1-2 నెలలు అవార్డు అవుతుంది తనకి. PhD అవుతుంది. డాక్టర్ సరస్వతి అవుతారు. తెలుగు భాష మీద ఉన్న మక్కువతోటి తెలుగు మీదే తను తెలుగు సీరియల్లో కథా వస్తు పరిశీలన తన టాపిక్, అది కూడా తను తీసుకుని చేసింది. మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. లవ్ మ్యారేజా? లేదండి, హోటల్ నాన్నగారు అమ్మ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ చూసింది. అరేంజ్ మ్యారేజ్. మీ ఫ్యామిలీ అంతా డెడికేటెడ్ టు ది ఫీల్డ్? అంతే కదండి. మా నాన్నగారు, మా ఫాదరు అసలు
మా ప్రొడ్యూసర్ అనుకోండి, బ్యాక్ బోన్ అనుకోండి. మా నాన్న కళ్ళే నేను యాక్టర్ అయ్యాను. నేను మా తాతగారు విన్నకోట రావణ పంతులు గారు ఉండేవారు. ఒక కన్యాశులకం నుంచి తావులాలు ఇచ్చాను, తన్నుకు చావండి దగ్గర నుంచి ఆల్ ఇండియా రేడియోలో ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్స్. ఆయన మా మదర్స్ ఫాదర్. మా మేనమావ గారు, జంజాల గారు వీళ్ళందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళు. నేను, నా తర్వాత మా అమ్మాయి డాక్టర్, చదవడానికి డాక్టర్, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసిన. అది ప్రస్తుతం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తుంది. మొన్న బేబీ సినిమాకి డాక్టర్ కదా, డెంటిస్ట్ అండి. దానికి ఒక పాప ఉంది. బేబీ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ వర్క్ చేసింది మొన్న. నేను చేసే మా కంపెనీలో మొత్తం నేను చేస్తున్న ఫిల్మ్స్ అన్ని తనే చూస్తుంది ఇప్పుడు. షీఈ్ ద హెడ్ ఆఫ్ మై ఫిల్మ్స్ డివిజన్. కొడుకు మా అబ్బాయి మ్యూజిక్ ఇప్పుడు కీరవాణి గారి దగ్గర చేస్తున్నాడు. వాడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, అయిపోతాడు. ఆయన ఆశీర్వాదం ఉంది, ఆయన పికప్ చేశారు ఇప్పుడు. వాడు కంపోజరు, తర్వాత ప్రొడ్యూసరు, అంటే మ్యూజిక్ ప్రొడ్యూసరు, గిటారిస్టు, సింగరు. ఓకే ఓకే. వాడు పాడిన పాటలు ఇప్పుడు కొత్త రాబోయే కొంచెం సస్పెన్స్లో ఉంచదా, 2 పాటలు కూడా పాడాడు. కీరవాణి గారు పాడించారు. సింగర్ కూడా వాడు ఇప్పటిదాకా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేశాడు. ఇల్లంతా కళానిలయమే. మంచో చెడు. తమ్ముడు కూడా మీతో, తమ్ముడు మాతోనే ఉన్నాడు. తమ్ముడు పేరు ఉదయ్. ఉదయ్ కూడా మాతోనే ఉన్నాడు. తను కూడా అంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుంది కదా, అంటే మా ఇంట్లో అలవాటు అయిపోయింది. ఫ్యామిలీ ప్యాక్ అంతే. ప్రొడ్యూసర్గా డైరెక్ట్గా చాలా చేశారు కదా, సీరియల్స్ కానీ ఇవన్నీ చేశారు కదా. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ప్రైడ్గా ఎవరెవరు చెప్తారు? ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు 2 years. సుమ తన జీవితం నాతోనే ప్రారంభించింది, నేనే పరిచయం చేశాను. ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, బోల్డ్ మంది ఉన్నారండి. మీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్ సగం మంది నాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు. మంది గోల్డెన్ హ్యాండ్. జంజాల్ గారు కానీ ఎలా గోల్డెన్, ఇది కూడా అట్టే గోల్డెన్. సుమన్ నేనే ఇంట్రడ్యూస్ చేస్తే తను. నేను యాంకరింగ్ నా దగ్గర నేర్చుకుంది, తను చూసింది. అంటే మా ఇంట్లో పిల్లల్లో ఉండేవాళ్ళండి వాళ్ళందరూ. మాది ఫ్యామిలీ, మీకు తెలుసు కదా, ఫాదర్ మదర్ అంటే ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లా పెరిగేవాళ్ళు వాళ్ళు. సో ప్రభాకర్ అవనండి, సుమ అవనండి, శ్రీనివాసరెడ్డి అవనండి, మా ఇంట్లో పిల్లల్లా పెరిగిన వాళ్ళే వాళ్ళందరూ. టెక్నీషియన్స్లో ఎవరెవరు? టెక్నీషియన్స్లో నాకు మీర్ గారు, వీర్రాజు గారు, జాను, కెమెరా చేసిన మన చిన్న పెద్ద వీళ్ళందరూ నాతో కలిసి ఫస్ట్ పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎర్లీ స్టేజెస్లో టెలివిజన్లో నాతో కలిసి పనిచేసారు. నల్లూరు సుధీర్ కుమార్ మ్యూజిషియన్, తను నాతోనే పనిచేశాడు. రైటర్ బొమ్మకంటి మన ఆసన్ రాజా గారు, వీళ్ళందరూ నాతో కలిసి పనిచేశారు. ఎంతోమంది అండి. ఈ ప్రయాణంలో నారాయణ రెడ్డి గారు నాకు సీరియల్కి పాట రాసి దానికి బెస్ట్ నంది అవార్డు తీసుకున్నారు. సిరివెన్నెల గారు నా సీరియల్కి పాటలు రాశారు. టీవీ అవార్డ్స్ అనేటువంటిది పెట్టిన తర్వాత మీకు వరుసగా అవార్డ్స్ వచ్చినాయి. అవునండి. టీవీ అవార్డ్స్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1991. విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనే అదొక పెద్ద రెవల్యూషనరీగా మారింది. ఎందుకంటే అదే ఇయర్లో మేము జర్నలిస్టులకు బెస్ట్ జర్నలిస్ట్, బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్ అనేటువంటి అవార్డు కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఆ టైంలోనే మేము ఫైట్ చేసాం. అప్పుడే అవార్డ్స్ వచ్చినాయి. 91 టెలివిజన్ అవార్డ్స్ ఇన్స్టిట్యూట్ చేశారు. దాని తర్వాత 2001 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగు మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిల్ము, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3 విభాగాలుగా ఎక్స్పాండ్ చేశారు దాన్ని. ఎప్పుడైనా బాగా చీటింగ్కి గురయ్యారా? ఈ ఇండస్ట్రీలో రకరకాల మోసాల నిలయం కదా ఇది. చీటింగ్ అని చెప్పను కానివ్వండి, నమ్మిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు మన వెనక మన గురించి బ్యాడ్గా మాట్లాడితే చాలా బాధేసిందండి నాకు. అతి కొంచెం ఇప్పుడు అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఊరికే కెలుక్కుని వాసన చూడటం అనవసరం కానీ పేర్లు, అది నాకు మనసుకు చాలా బాధ కలిగిందండి. మనం ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామండి, కలిసి ప్రయాణం చేసాం. ఒకసారి ఏదైనా కష్టం రావచ్చు, సుఖం రావచ్చు, విడిపోవచ్చు. అంత మాత్రం చేత నిన్నటిదాకా ప్రభు గారు చాలా మంచి వ్యక్తి అని వెనకాల వెళ్ళి మన గురించి మాట్లాడి బ్యాడ్గా మాట్లాడి మన గురించి, ఐ డోంట్ లైక్ దట్. అంతే. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు, ఆ ట్రైనింగ్ అనేటువంటిది మీకు ఎలా అబ్బింది? అసలు మీరు చాలా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తుంటారు కదా. ఈ రోజున చాలా పాపులారిటీ ఉన్న వ్యక్తిని నేను. అందులో పాపులారిటీ కాదు, అదొక వృత్తి. అవునవును, డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్న వృత్తి అది నాకు. ప్రదీప్ అలా మైక్ తీసుకొని డయాస్ మీదకి వచ్చారంటేనే ఒక అద్భుతమైన అలర్ట్ ఇదిగా ఉంటుంది, ఎలివేటెడ్గా అనిపిస్తుంది అందరూ, వాళ్ళందరి రియాక్షన్ కూడా. అదృష్టం అండి. దానికి నేను జేసీఐ అని ఒక ఆర్గనైజేషన్లో జాయిన్. అంటే అఫ్కోర్స్ డిబేట్లు మాట్లాడడం అనేది చిన్నప్పటి నుంచి ఉండేది, స్టేజ్ ఎక్కి మాట్లాడటం, డిబేట్ మాట్లాడటం. బట్ ఆర్టిస్ట్గా నేను ఒక్కసారి సీరియల్స్లోకి
వచ్చిన తర్వాత డైలీ 2 షిఫ్ట్స్ చేసేవాడిని. నేను ఏ రోజు 2 ముందర ఇంటికి వెళ్ళాలా, 6 తర్వాత పడుకోవాలి నా లైఫ్లో, ఈవెన్ టుడే ఆల్సో. అంత వర్క్ నాకు ఉంది ఏ రోజు కూడా. ఎందుకంటే అన్నీ నేనే చేయటం వల్ల షూటింగ్ అవగానే ఎడిటింగ్ అవగానే పొద్దున్న వచ్చి స్క్రిప్ట్ డిస్కషన్స్, మ్యూజిక్ రికార్డింగ్స్, మీకు తెలియదే ఉంది. దాసనారాయణరావు గారు ఆదర్శం నాకు అందులో. ఆయన ఎలా పనిచేసేవారో టెలివిజన్లో అట్టా పనిచేసేవాడిని. చేస్తున్నప్పుడు నాకు అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేవు, మీకు తెలుసు కదా, అవి లేవు అనమాట. లేకపోయేటప్పుడు నాకు ఏదైనా ఒక డైవర్షన్ కావాలి అనుకున్నప్పుడు జూనియర్ ఛాంబర్ అని ఒక సంస్థలో నేను మెంబర్ అయితే అక్కడ ట్రైనింగ్ అనే ఫస్ట్ టైం విన్నాను. నేను ఎందుకు నేను గ్రూమ్ చేసుకోవద్దు అని ఫస్ట్ నేను ఒక ప్యాషన్ కింద స్టార్ట్ చేసుకున్నాను. అది ఈ రోజున అది ప్రొఫెషన్ అయింది, నటన ప్యాషన్ అయింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ డబ్బులు ఉన్నాయి. దాదాపు ప్రత్యక్షంగా ఒక 30 లక్షల మంది నేను కలిసి మాట్లాడుంటాయి ఇప్పటిదాకా ట్రైనింగ్లో. పరోక్షంగా నా వీడియోలు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, అది ఇంకా ఎంతమంది ఉంటారో. బట్ ఒక వ్యక్తిగా నేను ఎదగడానికి పునాది వేసింది నా వ్యక్తిత్వ వికాస శిక్షణే. ఎందుకంటే ద బెస్ట్ బెనిఫిషరీ ట్రైనరే. 10 మంది చెప్తాం కాబట్టి మనం అలా ఉండటానికి దోహదపడుతూ ఉంటుంది. సో నేను ఈ ట్రైనింగ్ అనేది నాకు ఈ రోజున భోజనం పెడతాను. ఏ అంశాల గురించి మాట్లాడతారు? ఎనీథింగ్, లైఫ్ సైన్సెస్, పర్సనాలిటీ, మీరు కమ్యూనికేషన్, లీడర్షిప్, మీరు ఏ టాపిక్ ఏంటి ఆ టాపిక్ మీద మీకు నచ్చే విధంగా. అక్కడ 3 ఉన్నా 30,000 మంది ఉన్నా, తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా, ఏ భాషలో అయినా, 30 నిమిషాలైనా, 3 గంటలు. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు వీటన్నిటి? ఇప్పుడు నిన్ను యాజ్ ఎ ఫ్యాకల్టీ పిలిచేవాళ్ళు కార్పొరేట్స్ ఉంటారు. ఉదాహరణ నా క్లయింట్స్ మై హోమ్ సిమెంట్ వాళ్ళు, యశోద హాస్పిటల్ వాళ్ళు, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఐటీసీ వాళ్ళు, ఇట్లా కంపెనీస్ పిలుస్తాయి మనని. వాళ్ళు పిలిచి వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళకి చేస్తారు. ఇది ఒక సెగ్మెంట్, మోటివేషన్ ట్రైనింగ్ కూడా. మీ బిహేవియర్ ప్యాటర్న్, మీలో మార్పు ఎలా రావాలి అన్నది మేము చెప్తాం అనమాట. నేను 7 డిప్లొమాస్ చేశాను దీంట్లో. నేను ఐఎమ్ నాట్ జస్ట్ మిగతా ట్రైనర్ లాగా ప్యాషనెట్ ట్రైనర్ కాదు, ఐఎమ్ ఏ ట్రైన్డ్ ట్రైనర్. నేషనల్ ట్రైనర్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో ట్రైనర్లకు ఇచ్చే శిక్షణా శిబిరానికి నేను అధ్యాపకుడిగా వెళ్తాను. ఇందులో ఒక పరాకాష్ఠకు చేరుకున్నాను, ఒక లెవెల్కి. అంటే నా సాటిస్ఫాక్షన్, ఎవరికో నేను జవాబుదారీ కాదు నాకనమాట. అలాగే కాలేజెస్ పిలుస్తాయి, ఇన్స్టిట్యూషన్స్ పిలుస్తాయి. ఈవెన్ నేను నా భార్య కలిసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పి, దంపతులు ఎలా ఉండాలని ట్రైనింగ్ చేస్తాం ఇట్లా. సో వర్క్షాప్స్ మేము కండక్ట్ చేసినవి ఉంటాయి. ఒక్కోసారి 1000 మందిని కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడమని చెప్తూ ఉంటారు. ఎంత ఇస్తారండి? అవతల వాడి బడ్జెట్ని బట్టి 500 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇస్తారు. నేను చేస్తాను. 500 కూడా చేస్తాను. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ వాళ్ళకి గంటకింత అని ఉంటుంది వాళ్ళకి లెక్క. వాళ్ళ దగ్గర నేను 500 తీసుకుని చేసిన ఉన్నాయి. ఎందుకు ఆల్ ఇండియా రేడియోలో నాటకం ఇవాళ వేసినా 2,000 ఇస్తారు నాకు. అయినా 2 రోజుల పాటు వెళ్ళి నాటకం వేసి వస్తాను నేను. సో ప్రతిదీ డబ్బుతో ముడిపడలేము. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కొంతమంది కంపెనీలు కానీ 70,000, 1,00,000 రూపాయలు కూడా నాకు ఇచ్చిన, రోజుకు 1 గంట 2 గంటలు మాట్లాడితే. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ప్రదీప్ అని? వర్త్ ఆఫ్ ప్రదీప్ ఈస్ వాల్యూలెస్. ప్రదీప్ లాగా ఇంకోటి లేడు. ఐఎమ్ యూనిక్, ఐఎమ్ స్పెషల్, ఇట్స్ మీ. నాలాంటి బ్రాండ్ ఇంకోటి లేడు. చూపించండి ఇండస్ట్రీలో, నాలాంటి వాడు ఎవడు లేడు అనమాట. అంటే ఎవరి బ్రాండ్ వాళ్ళది, నేను కూడా ఒక బ్రాండ్. నేను ఎవరిని తక్కువ చేయట్లే అట్లా. సో వర్త్ ఆఫ్ ప్రదీప్ ఏంటో నా స్పీచెస్లో కానీ, నా వ్యక్తిలో కానీ, నాతో ట్రావెల్ చేసిన మీలాంటి స్నేహితులు కానీ మాట్లాడతారు. అదే నా వర్త్. ప్రదీప్ ఈజ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హూమ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ గాడ్. ఆ గాడ్ ప్రస్తుతం నేను ఒక స్వామిని నమ్ముతాను, రామదూత స్వామి అని ఉన్నారు. ఎవరు? రామదూత స్వామి అని ఉన్నారు. 14 years నుంచి ఆయన మార్గంలో ఉన్నాను, వారిని నమ్ముతాను. ఏంటి ఆయన స్పిరిచువల్ వే ఏంటి? ఆయన స్పిరిచువల్ వే ఏంటంటే మనిషిని మనిషిలా చూడాలి, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్పు అన్నిటికంటే ముఖ్యమైనది, భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య శాంతిగా అనుకుంటే ప్రపంచాన్ని నువ్వు జయించగలవు అని చెప్తారు ఆయన. అది నాకు ఇష్టమైనది కాబట్టి అది నమ్ముతాను ఆయన. వారిని భగవంతు రూపేణ ఉన్నారు కాబట్టి వారిని ఒక గురు. 2 జంధ్యాల గారు కనుక రామదూత శాస్త్రి గారి గురించి పూర్తిగా చెప్పండి. వారు ఎక్కడుంటారు? వారు మీలాగా వారికి మార్గంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సూచన చేస్తారు? ఎలా వారు ఎక్కడ ఉంటారు అంటే, వారు చేవూరు దగ్గర ఒక ఆశ్రమం ఉంది, ఇక్కడ శంషాబాద్ దగ్గర ఆశ్రమం ఉంది, హిమాలయాల దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది. సర్వసాధారణంగా మనతో తిరుగుతూ మనలాగే ఉండే ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, పుట్టబరి సాయిబాబా ఎలా ఉన్నారు, వీరు అలాగే ఉంటారు. జనసామాన్యంతో ఉంటారు. నార్మల్ దర్శన వేళలు ఫోన్లో కూడా మాట్లాడతారు. దర్శన వేళలు ఉంటే గొప్ప గొప్ప
దేశ రాజకీయ నాయకులు కలిసేవాళ్ళు ఉంటారు, మామూలు వాళ్ళు కలిసేవాళ్ళు ఉంటారు. అద్భుతంగా మాట్లాడతారు, దేవనాగరిక లిపిలో మాట్లాడగలరు, మామూలుగా భాష వారు ఏ భాషలో తెలుగువారు తెలుగులో మాట్లాడతారు. వారు ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత నాలో పరిపూర్ణమైన ఒక లైట్ వెలిగింది. నాలో ఇంత అంటే చలనం వచ్చింది, నాలో చైతన్యం వచ్చింది, ఎన్లైటన్మెంట్ చైతన్యం వచ్చింది నాలో వారిది వచ్చాక. సో నెక్స్ట్ జంజాల గారు. జంజాల గారిని నేను నా చివరి శ్వాస వరకు ఆయన తలుచుకుంటూనే ఉంటాను. ఎందుకు ఇవాళ కూడా ప్రతి సంవత్సరం వారి పేరు మీద జయంతి వర్ధంతి చేస్తూనే ఉంటాను నేను. నన్ను ఎవరో ఆలీ అడిగాడు, ఆలీతో సరదాలు, తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు ఈ రోజుల్లో, మీరేంటంటే ఆయన కార్యక్రమాలు అలా చేస్తారంటే అక్కడ చెప్పిన జవాబే ఇప్పుడు కూడా చెప్దాం అనుకున్నాను. ఆకలి మీద ఉన్నవాడికి చేపల కూర ఎవడైనా పెడతాడు, చేపలు పట్టడం నేర్పిస్తే ఆకలి అనేది లేకుండా ఉంటుంది. అలా నాకు విద్య నేర్పించారు జంజాల్ గారు. నేను రైటర్గా అయినా, డైరెక్టర్గా ఉన్నా, నేను యాక్టర్గా ఉన్నా, నేను ఎడిటర్ అయినా, నాకు ఇవాళ కూడా జంజాల్ గారు టెలిపతి నాలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అండ్ సెకండ్లీ ద ఫస్ట్ లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. 10 ఏళ్ళు కష్టపడ్డాక 11వ సంవత్సరం గొప్పవాడు కాకుండా, ఒక్కరోజు కూడా కష్టపడకుండా ఫస్ట్ నుంచే నన్ను 10 మందికి పరిచయం చేసేంత మంచి సినిమా ఇవ్వటం వల్ల సర్వదా 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 చాలామంది ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఆయన గుర్తుపెట్టుకోవట్లేదు, అది వేరే విషయం. అంటే క్రిటిసైజ్ చెయ్యను నేను, నెగటివిటీ ఉండదు నాకు, బట్ చెప్తున్నా. దట్స్ ఫైన్, దట్స్ ఓకే. సో జంజాల గారు. నెక్స్ట్ నాకు మై ఫాదర్ అండ్ మదర్. ఎందుకంటే ఎప్పుడైనా పుస్తకంలో పాఠం 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఆలోచించండి, పుస్తకంలో పాఠం చదవరా అని చెప్పే నాన్నలు ఉంటారు, కానీ స్క్రిప్ట్ చదివావా, సాయంత్రం రిహార్సల్ ఉంది, నోటికి వచ్చిందా, బట్టి కొట్టావా, 6ంటికి రిహార్సల్ అయితే నువ్వు ఇంట్లో ఏమి వస్తున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పే తల్లిదండ్రులు ఎవరు ఉండరు. మా తల్లిదండ్రులు ఇద్దరు మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేశారు యాక్టింగ్ వైపు. ఈ సైడ్ నాన్న సైకిల్ మీద కూర్చోబెట్టుకుని డ్రామా రిహార్సల్ తీసుకెళ్ళారు, దింపేవారు. ఆ డ్రామాలో చూసినప్పుడు జంజాల్ గారు మీకు అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్, బట్ బేసిక్గా టాలెంట్ లేకపోతే ఎవరు పికప్ డ్రామాలు చూసే తీసుకున్నారు. దానికి కారణం మా ఫాదర్ మదర్. అలాగే నేను ట్రైనింగ్ అనే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్కి రుణపడి ఉంటాను. నేను వ్యక్తిగా ఎంత సంపాదించాలని పక్కన పెడితే వ్యక్తిత్వం సంపాదించుకోవడానికి కారణం ఆ సంస్థ. అండ్ లాస్ట్ టు మై ఫ్యామిలీ, మై వైఫ్, మై కిడ్స్, మై ఇన్లాస్, అందరూ కూడా వాళ్ళు. నా అదృష్టం ఏంటంటే నేను పడిపోయినప్పుడు ఎవరు నవ్వలేదండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. అది ఎట్లా ఎవరికైనా ప్రతి జయాపజయాలు కానీ కింద పట్టాలు పైకి లేవటాలు ఉంటాయి, కానీ కింద పడ్డప్పుడు వీడి తిక్క కుదిరింది, వీడికి బాగా అయింది అని అనిపించుకోవటం అనేటువంటిది బాధాకరం. అలాంటి క్యారెక్టర్ అలా నా కుటుంబం మొత్తం నాతో నుంచి, మా అన్నదమ్ములు కానీ, మా వదిలే కాదు, బయట పబ్లిక్ కూడా, బయట కూడా జనం నన్ను ఏ రోజు అనలేదు. ఇవాళకి కూడా నేను అట్లా ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. ప్రదీప్ గారు, మీరు జంజాల గారి జయంతి వర్ధంతి చాలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు. సరే, అది ఆయన పట్ల మీకున్న కృతజ్ఞతాభావం, దాన్ని ఎవరు ఆక్షేపించడానికి లేదు. కానీ మీరు ఆ కార్యక్రమం నిర్వహించడానికి చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన ద్వారా పరిచయమైన వాళ్ళు, ఆయన ప్రాపకం కోసం పాకులాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ మీకు కోఆపరేట్ చేస్తుంటారా, వస్తుంటారా, ఏం జరుగుతుంటుంది? ఫస్ట్ నేను ఒక లైన్ చెప్తా. ఇవాళ దాకా 20 ఏళ్ల నుంచి జంజాల గారి ఆశ్వాసం చేస్తున్నా. ఒక్కొక్క ఫంక్షన్ కమల్ హాసన్ గారు వస్తారు, ఒక్కొక్క ఫంక్షన్ ప్రతి శిల్పకళా వేదికలో, రవీంద్రభారతిలో చేస్తున్నా. ఇండస్ట్రీ నుంచి ₹1 తీసుకోలే. ఫస్ట్ క్లారిటీ. వెరీ గుడ్. ఎందుకంటే నేను స్పాన్సర్లు పెట్టుకుంటా, నా ప్రయత్నంలో నేను చేస్తాను. జంజాల గారి కుటుంబం నుంచి కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ ₹1 నేను తీసుకోవాలి. కానీ నేను ఏం అడుగుతానంటే, ఎవరినైనా జంజాల గారి వల్ల ఉన్న సూపర్ స్టార్లు అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద రికార్డులు నావి, వేల సినిమాల్లో యాక్ట్ చేశాను, నేను కాలు పెడితే చాలు, నన్ను చూస్తే చాలు నవ్వుతారు అనుకునే గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఆయన దగ్గర, ఆయన రూమ్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారు అన్నది కళ్ళారా నేను చూశాను. నాతో పాటు ఎంతోమంది చూశారు. పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్ట అంతే. ఈ రోజున జంజాల్ గారి ఫంక్షన్ రమ్మంటే 2 నెలల తర్వాత మా ఇంట్లో పెళ్ళుంది, నేను రాను, చూస్తా, సాయంత్రం 5ంటికి వస్తా, చూస్తా, చెప్తా. నా ఇంట్లో పెళ్ళండి. ఎట్లా బిహేవ్ చేస్తారంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక ఆర్టిస్టు, మేము 87లో స్టార్ నైట్ చేశాను నేను హైదరాబాద్లో, జేసీస్ అనే ఆర్గనైజేషన్కి. జంజాల్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కోఆర్డినేట్ చేశారు. 40 మంది వస్తుంటే అప్పట్లోనే చార్టర్ ఫ్లైట్ పెట్టాం. ఎక్కడి నుంచి? చెన్నై నుంచి హైదరాబాద్కి. చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు, మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు. ఒక స్టార్ నైట్ చేశాను, స్టార్ నైట్ చేశాను అనుకోండి, ఫండ్ రైజింగ్ స్టార్ నైట్ చేశాను. అప్పుడు ఇప్పుడు టాప్ మోస్ట్ అని, ఈ మధ్య కొంచెం డిమాండ్ తగ్గినట్టు, టాప్ మోస్ట్ అన్న ఒక వ్యక్తి నాకు తనకి 2000 ఇచ్చి పంపించు, బస్సులో వస్తాడు హైదరాబాదు,
తను కూడా స్టేజ్ మీద ఏదైనా మిమిక్రీ చేస్తాడు ఇది అదని జంజాల్ గారు అన్నారు అని జంజాల్ గారు అన్నారు. నేను డబ్బు తీసి ఇచ్చా. బయటకు వచ్చి ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్ మీ వాళ్ళతో వస్తే పరిచయాలు పెరుగుతాయి, నాకు కూడా ఫ్లైట్ టికెట్ వేయి అన్నాడు. సరే సాటి ఆర్టిస్ట్ అయినా అప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కించాం. ఇక్కడికి వచ్చాక రోజు ఆటోలు వేసుకుని మా ఇంటికి వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేస్తాం. అప్పట్లో ఎస్టీడీ ఉండేది కాదు. అవును. వీళ్ళందరూ రామానాయుడు గారి స్టూడియో గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి ఫోన్ చేసుకున్నాడు సోకాల్డ్ ఈ పెద్ద ఆర్టిస్టులు. జంజాల్ గారి ప్రతి సినిమాలో నేను జంజాల్ గారి డైరెక్షన్లో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశాను, టెలిఫిల్మ్ సంధ్యారాగంలో శంకర. అందులో కూడా వీళ్ళకి వేషం ఉండాలి నా సెంటిమెంట్ అని ఆయన పెట్టుకుని ఆయన పోయేదాకా ప్రతి సినిమాలో వీళ్ళని పెట్టుకుని ఉన్నంతసేపు గురువు గారు అన్న వీళ్ళందరూ ఫంక్షన్ రావడానికి 1 గంట టైం ఉండదండి. దాన్ని నేను కారు పంపించాలండి ఏంటండి. అందుకే నేను వదిలేసా. హాస్యం ఎవరుంటే వాళ్ళు చూసేవాళ్ళు హాస్యం. కొత్త తరం వాళ్ళకి ఇచ్చాం మొన్న అవార్డ్స్. గెటప్ సీన్కి సునైనా అని కూడా పిలిచి కొత్త తరానికి ఇచ్చా. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఆ తరం వాళ్ళకే ఇవ్వట్లేదు కదా, ఈ తరం వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా. విసుగొస్తానండి వీళ్ళు. రూపాయి సహాయం చేయబోగా అసలు ఎలా అనాలి. నెక్స్ట్ ఇయర్ నేను పెట్టుకుంటాను ఖర్చు 5 లక్షలు 10 లక్షలు అని అనాలి కదా. ఒక్కళ్ళు అనరు. ఫంక్షన్ రావడానికి నేను 100 సార్లు ఫోన్లు చేయాలి. అందుకే అనిపించింది ఎవడున్నా ఏం లేదు. నేను దానికి ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను అనమాట. 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. నేను ఒక్కడనే ఆర్మీ చాలు నాకు. జంజాల ఆర్మీలో నేను ఒక్కడనే ఉన్నాను. ఏడాది తర్వాత ఏడాది ఇంకా పెద్దగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను నేను. ఇప్పుడు కంటిన్యూస్ 22 ఇయర్స్ అయింది వారు పోయి దగ్గర 22 ఇయర్స్లో 2 ఏళ్ళు తెలంగాణ స్టేషన్ అది ఉందని చేయలేదు. 20 ఏళ్ల పాటు చేశాను, 20 సార్లు చేశాను. ఒకసారి 2 సార్లు చేసిన సందర్భాలు ఉంటాయి. ఎన్ని లక్షలు ఖర్చు అయినా నాకు స్పాన్సరర్స్ తెగిన తీసుకురావటం, ప్రోగ్రామ్ చేయటం. ఎవడో ఒకడన్నాడు మా ఈడలోనే ఒక గ్యాంగ్లో ఒకడు జంజాల్ గారు పోయి కూడా ప్రదీప్కి అన్నం పెడుతున్నారు అన్నాడు. అన్న పిచ్చోడే, జంజాల్ గారు పోయి అన్నం పెట్టాలి అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ చేసుకుని డబ్బు సంపాదించుకోవటం కాదు, జంజాల్ గారు పెట్టిన విద్య భిక్షగా స్వీకరించి ప్రతిరోజునే అన్నం తింటున్నాను, గురు సాక్షాత్కారం నా మీద ఉండబట్టి అని చెప్పి. ఇలా ప్రపంచం ఉంటుంది సార్. అందుకని ఏంటంటే మాట్లాడితే వాళ్ళు వేస్ట్. అంతా ½ అన్ అవర్ టైం వచ్చి వెళ్ళే టైము నువ్వు నీ గురువుకి నిన్ను పరిచయం చేసిన వాడికి నువ్వు ఇయ్యలేవా? ఈజ్ ఇట్ దట్ డిఫికల్ట్? పోనీ నేను ఏదైనా రేపు ఫంక్షన్ అని వాళ్ళు చెప్పడం కాదండి, 15-20 రోజుల ముందు చెప్తా. జంజాల గారి కుటుంబం ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారండి. వాళ్ళ పిల్లలు మేడం ఎలా ఉన్నారు? జంజాల గారి వైఫ్ అన్నపూర్ణ గారు, ఆవిడ అవ్వడానికి నాకు 4-5 ఏళ్లే పెద్ద, కానీ నా తల్లి తర్వాత నేను అంత స్థానం ఇస్తా. ఈరోజు కూడా ఆన్ డైలీ బేసిస్ మాట్లాడుతూ ఉంటాను నేను. ఆ ఇంట్లో కొడుకులానే ఉంటాను నేను. ఎందుకంటే ముద్దమందారం కంటే ముందర ఒక 6 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. ఏ హీరోకే ఉండదేమో వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్లా ఉన్నాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవటం వల్ల ఏంటి, ఆయనకి నా మీద ఉన్న ప్రేమ వల్ల, ఆయన ప్రేమ చూపించడం సాధారణం. ఇంట్లో వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ జంజాల గారి వైఫ్ కానీ పిల్లలు ఇప్పుడు వచ్చారు, మామూలుగా వాళ్ళు ప్రేమ చూపించడం అనేది అసాధారణం. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఎండాకాలం మధ్యాహ్నం ముందు గదిలో ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాను నేను వాళ్ళ ఇంట్లో. ఆయన బయటకు వచ్చారు, ముద్దమందార సినిమా ఇంకా షూటింగ్ మొదలు కదా. ఏంటయ్యా పడుకోలేదు నువ్వు అన్నాడు. పుస్తకం చదువుకుంటున్నా. ఇక్కడ ఎండగా ఉందిరా అని చేయి పచ్చుకొని, ఒకటే బెడ్రూమ్లో ఏసీ ఉంది వాళ్ళే, తను తన వైఫ్ ఇద్దరు పడుకునే బెడ్రూమ్, మధ్యలో పడుకోబెట్టుకున్నాను. ఓ తండ్రి ఒక కొడుకు ఇచ్చిన స్థానం నాకు ఆయన ఇచ్చారు. సో వీళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళకి 2 పిల్లలు, సాహితీ సంపద. సాహితీ ఆల్రెడీ పెళ్ళైపోయింది, సంపదకి పెళ్లి కుదిరింది, ఈ నవంబర్లో పెళ్ళి అవుతుంది. ఒకళ్ళు ఆర్కిటెక్టు, ఒకళ్ళేమో MBA చదువుకున్నారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు కూడా. ఆ టైంలో మీరు 81 ముద్దమందారం, ఆ టైంలో 4 స్తంభాలు, ఆ టైంలో ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రైజింగ్ పొజిషన్ అనేటువంటిది వచ్చిందండి. ఒక రిఫార్మేషన్ ఫీలింగ్. అదొక సంధి సమయం. పెద్దలందరూ పెద్ద క్యారెక్టర్స్ వైపు, రామారావు గారు రాజకీయాల్లోకి రావటం, నాసిరావు గారు ఇటు రావటం, క్యారెక్టర్స్ వైపు. మీరు గమనించండి, ముద్దమందారం టైంలో 4 రివల్యూషన్స్ వచ్చినాయి. అన్ని లవ్ స్టోరీసే. ఒకటి సీతాకోక చిలుక, భారతీరాజ గారు, ఒకటి జయగంటలు, సంగీతం శ్రీనివాసరావు గారు, ఒకటి ముద్దమందారం జంజాల్ గారు, ఒకటి సప్తపది అంత రివల్యూషన్ సినిమా ఇంకోట్లేదని నా దృష్టిలో అయితే నేను అనుకుంటాను. నేను విశ్వనాథ్ గారు ఇన్సిడెంటల్లీ 4 జంజాల్ గారే స్క్రిప్ట్ రాశారు. అయితే అదే టైంలో ఒకవైపు చిరంజీవి అనేటువంటి ఒక రైజింగ్ స్టార్ రైజ్ అవుతూ ఉన్నాడు. వండర్ఫుల్ పీరియడ్. ఒకవైపు బాలకృష్ణ గారు అప్పుడప్పుడే కరెక్ట్ క్యారెక్టర్స్ ద్వారా వస్తున్నారు. అర్జున్ గారు, సుమన్ గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ అందరూ ఒకటే టైం కంటే రాజన్ ప్రసాద్, నరేష్ అందరం ఒకే టైం
కంటెంపరర్స్ మేమంతా కూడా. వండర్ఫుల్ పీరియడ్ కదా. ఇదిలో మీకు ఇప్పుడు ఎవరెవరితో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను చెప్తానండి, నాతో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్టులు పూర్ణిమ నేను ఇవాళ కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నాం. తులసి నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రోహిణి నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాం, సరే నరేష్ నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రాజన్ ప్రసాద్ అన్న అంటాను నేను రాజన్ ప్రసాద్ని, రాజన్ ప్రసాద్ అన్న నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. వెంకటేష్ గారు మేము F2 F3 చేసాడు, మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. చిరంజీవి గారు మొన్న భోళాశంకర్ చేసాం, ముందరి నుంచి కూడా ఆయన అంటే ఒక గౌరవం ఉంటుంది, ఆయనతో కూడా టచ్లో ఉన్నాను నేను. ఆల్మోస్ట్ సుమన్ గారితో టచ్లో ఉన్నాను, ఆల్మోస్ట్ అందరం టచ్లోనే ఉన్నాం. ప్రదీప్ గారు అప్పట్లో మంచి ఆంధ్ర కమల్ హాసన్ అనే పేరు ఉండేది మీకు సార్, మంచి రొమాంటిక్ ఇమేజ్ కూడా ఉండేది. చాలా మంది హీరోయిన్స్ వాళ్ళతో మంచి టచ్ ఉన్నాయి. మరి ఏమైనా ఎఫ్ఐఆర్స్ లాంటివి ఏమైనా ఉండేవా మీకు అప్పట్లో? ఏవో కొంతమంది తోటి చిన్న చిన్న వాటంటే ఫస్ట్ క్రష్లు అంటారు చూసారా, ఆ విధంగా ఏమన్నా ఉండేవా? ఒకటి చెప్తా, ఫస్ట్ ఎఫ్ఐఆర్స్ అనేవి లేవు కానీ మీ ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అప్పట్లో. పూర్ణిమ నేను క్లోజ్ అంటే మామూలు సెట్ మీద, అంతమించి నాకు ఎక్కువ పర్సనల్గా ఏమి ఉండేది కాదు. దాంతో పూర్ణిమ ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నారని రూమర్లు అవన్నీ వచ్చేవి, బట్ దే ఆర్ నాట్ కరెక్ట్. ఆ అమ్మాయి నాకంటే ముందు పెళ్లి చేసుకుంది, తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. ఈ రోజున కూడా ఇంకా టచ్లో ఉంటాం. నాకు వాళ్ళ హస్బెండ్ రతన్ కూడా చాలా ఫ్రెండ్, మా ఆవిడ సరస్వతి పూర్ణిమతో ఫ్రెండ్. ఒక హీరో హీరోయిన్ అంటే ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉండక్కల్లా ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చని మేము వాటికి కూడా అలా ఉంచాం. ఇప్పటికి కూడా ఇంకా నన్ను ఇంటర్వ్యూలో పూర్ణిమతో మీకు ఫస్ట్ క్రష్ కదా అంటే, నాకు 62 ఏళ్ళు, అమ్మాయికి ఎంతో 58 57 ఇంకా ఎంతో నాకు తెలియదు కరెక్టే, చిన్నపిల్ల నాకంటే. ఆ అమ్మాయికి మనవరాలు ఉంది, నాకో మనవరాలు ఉంది. ఇంకా ఇప్పుడు కూడా క్రష్ అంటే ఇంకా క్రష్ అంటే ఇప్పుడు కాదు, అప్పట్లో కదా. అప్పట్లో వచ్చినవి ఇలాగంటే వచ్చిన పుకార్లు మన అద్దాల గదిలో ఉంటాం కదా మన ఇండస్ట్రీ, చెప్పండి. ఉంటేనే రావాలని రూల్ ఏం లేదు, లేకపోయినా వచ్చి ఉండొచ్చు. అప్పట్లో చాలా మంచి మ్యాగజైన్స్ ఉండేవి, కాగడ, పొద్దున్నేస్తే ఈ వార్తల గురించే ఉండేవి, ఈ వార్తలే ఉండేవి. వారానికి ఒకసారి వచ్చే జ్యోతిచిత్ర సితార కోసం వారం రోజులు జనం సినిమా వార్తకు ఎదురు చూసేవాళ్ళు. మరి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ప్రతి మ్యాగజైన్ ఇంతో అంతో ఏదోటి మసాలా దట్టించేది. బట్ నాకు అట్లాంటి అఫైర్స్ కానీ ఏం లేవు. నాకు ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడు నేను యాక్ట్ చేసిన హీరోయిన్లు, తర్వాత టెలివిజన్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్, ఇవాళ కూడా నిన్నగాక మొన్న తిరుపతి నుంచి వస్తుంటే నేను శిల్ప కలిసి మీ ఇద్దరం, తన బర్త్డే అంటే నేను చీర కొని పెట్టా శిల్పకి. సో అంత మంచి ఆర్టిస్ట్ ఆ రోజుల్లో, దూరదర్శన్లో చాలా మంచి ఆర్టిస్ట్, అద్భుతమైన వాయిస్. ఎంతో మంది హీరోయిన్స్ తన వాయిస్ ఇచ్చింది. సో లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్స్ నా దగ్గర ఉంటాయి, ఇవి ఏమి ఉండవు. కాబట్టి మిస్టర్ క్లీన్ అంటారు. మిస్టర్ క్లీన్ అవునో కాదు, నా హీరోయిన్లు అడగని చెప్తారు, నన్ను నేను చెప్పక్కర్లా. నా హీరోయిన్లు అందరూ చెప్తారు. ఏంటంటారు? తంబులైన్ మీకు తమ్లైన్ మెటీరియల్ కాదు నేను అంటున్నాను. తమ్లైన్ కోసం మెటీరియల్ తీసుకోము మేము, అది మాకు ఒక క్యారెక్టర్ ఉంది. నన్ను మీకు జనరల్గా యూట్యూబ్ ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకడు పెట్టాడు, నా భార్య ఎవరో తెలిసినా నేను షాక్ అవటం పెట్టి చూసేవాడంటే షాక్ అవుతాడు. 14 నందుల 14 నందులు ఇచ్చాడు, చాలుగా వాటితో ఆడుకుంటే చాలండి, చాలా. ప్లస్ ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో ఆల్ ఇండియాలో చాలా బెస్ట్ అవార్డ్స్ తీసుకున్నాను ట్రైనింగ్ ఫీల్డ్లో. అలాగే నేను నా భార్య బెస్ట్ కపుల్స్గా అవార్డు తీసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ సచ్ ఏ సంతృప్తికరమైన జీవితాన్ని మించింది లేదండి. కంటెంటెడ్ లైఫ్. ప్రభు గారు అంటే ఇష్టం, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు ఇష్టమో చెప్తాను. జర్నలిజం తీవ్రవాదిని అంటే, తీవ్రవాది అన్నంత మాత్రం నా తిట్టు కాదు, నా దృష్టిలో. ఎవరు ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పగలిగి ఎవరితో అయినా ఒకేలా ఉంటారని. మెగాస్టార్తో అయినా ఒకేలా ఉంటారు, నాలాంటి ఫ్రెండ్తో కూడా ఒకేలా ఉంటారు, నిన్న కెరియర్ స్టార్ట్ చేసిందా ఒకేలా ఉంటారు. కాబట్టి ఆయన ఇందాక వస్తున్నారా సాయంత్రం ఇంటర్వ్యూకి అంటే, గుండె గడ్డిపోయటాను అది అని అడిగా. అంత మంచి వ్యక్తి. అలాగే సుమన్ టీవీ, సుమన్ గారు నాకు బాగా ఫ్రెండ్. సుమన్ టీవీలో మేము బోల్డ్ అని ప్రోగ్రామ్స్ చేసాం. ఈ రోజున ఒక ఛానల్ ఎలా ఉండాలి అని ఆదర్శప్రాయంగా ఉంటూ అన్ని జానర్స్ని టచ్ చేస్తూ మిలియన్స్ ఆఫ్ పీపుల్ మనసులో ఉన్న సుమన్ టీవీ అన్న ఇష్టం నాకు. కాబట్టి ఇది ఇంటర్వ్యూ కాదు, ముచ్చట్లు. ఇట్ ఈస్ రియల్ చిట్ చాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.